గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా. కాసేపు ఆన్లైన్లో ఉంటాను. మీతో అట్లా కొన్ని విషయాల పట్ల చర్చించుదాం, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం. ప్లస్ ఇవాళ యూట్యూబ్ ఆన్ చేయగానే అందులోపల రకరకాల టాపిక్స్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో దానిపైన నా అభిప్రాయం చెప్తా. ప్లస్ మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కూడా మీరు పంచుకోవచ్చు. వెంకట్ అత్తి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ హాయ్ అండి, బాగున్నారా? సో కొన్ని విషయాల గురించి మీరు ఆన్లైన్లోకి వచ్చే లోపల నాకు నా పర్సనల్ కొన్ని అభిప్రాయాలు చెప్తా మీకు. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మార్నింగ్ ఒక సెషన్ ఉండే, ఆ సెషన్ అయిపోయాక ఇట్లా టైంపాస్ చేద్దాం కదా అని చూస్తున్నా. ఓ విపరీతమైన దాన్ని ఏమంటారు కాంటెంట్ ఆన్ ఏంటిది పుష్పరాజ్ సినిమా రిలీజ్ అయింది. వంశీ భయ్యా, నమస్తే. నమస్తే వంశీ, మా మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు, లోకల్ జగిత్యాల వాసి. అయితే ఏంటిది పుష్పరాజ్ టాపిక్ గురించి చెప్తా. టికెట్లు విపరీతంగా పెంచేసారు, 1200. వంశీ పసుపులేటి అంట. హాయ్ హాయ్ అండి, హాయ్. సో టికెట్ ధరలు బాగా పెంచేసారు. 1200, 1300 అని, 1000 రూపాయలని సామాన్య మానవుడికి అందుబాటులో లేవని చర్చలు పెడుతున్నారు. మెయిన్ టీవీ ఛానళ్ళ డిస్కషన్లు పెడుతున్నారు. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి డిబేట్లో కూర్చుంటారా అని అడిగిండు. సరే తీయండి, నాకు వీలు కాదు అని చెప్పిన. ఇవాళ రేపు అంతా జూమ్లోనే నడుస్తుంది కదా, సో వద్దని చెప్పిన. అనవసరమైన ఇప్పుడు అది, ఎందుకంటే అది ఒక పొలిటికల్ టర్న్ ఉన్న విషయం. అది అంటే ఏంటిదంటే నిజంగా సినిమా గురించో రేట్ల గురించో దాని గురించో కాకుండా వాళ్ళు ఏదో పొలిటికల్ ఉద్దేశం కొద్దీ అడిగినరు. సో సున్నితంగా లేదండి వీలు కాదని చెప్పిన. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తుంది వినండి. అంటే ఏంటిదంటే సినిమా అనేది ఒక నిత్యావసర వస్తువు కాదు. తమిళ్ కార్తిక్ కుమార్, నమస్కారం గురూజీ. నమస్కారం భయ్య, మీకు కూడా. అంటే అది ఒక నిత్యావసర సరుకు కాదు. అది లేకపోతే జనాల ప్రాణాలు పోతాయి. ఆక్సిజన్ సిలిండరు లేకపోతే ఒక క్రిటికల్ డిసీజ్ని క్యూర్ చేసే మెడిసిన్ అది కాదు. అదొక ఎంటర్టైన్మెంట్ సాధనం, అదొక బిజినెస్, అదొక వ్యాపారం. ప్రేక్షకులకు ప్లస్ హీరోలకు, నిర్మాతలకు, ఆ సంస్థలకు ఎంత బాండింగ్ ఉన్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అదొక బిజినెస్. డిమాండ్ను బట్టి వ్యాపారం జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడండి, హరీష్ గంప. నమస్కారం సార్. నమస్తే. నమస్తే బ్రదర్. ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడండి. సో మీకు హైదరాబాద్లో ఒక 100 మంది కార్డియాక్ స్పెషలిస్టులు ఉన్నారనుకోండి. ఒక XYZ పర్సన్ ఉన్నాడు, అతడు చాలా ఫేమస్, జయశ్రీ పూరెలా. హాయ్ సార్. హాయ్ అండి, బాగున్నారా? సో అతని కన్సల్టేషన్ ఫీజే 10,000. అతడు చూసేది కూడా 5-10 నిమిషాలు. జూనియర్ డాక్టర్లు మిగిలిన చెకప్స్ అవి ఇవి చేస్తారు. బ్లడ్ చెకప్ అనండి, రొటీన్గా మన 2D ఈకో కానీ థ్రెడ్ మిల్ మీద రన్ చేయడం కానీ మిగిలిన వాళ్ళ స్టాఫ్ చూసుకుంటారు. ఆయన ఒక 5 మినిట్స్ టైం ఇస్తాడు అంతే. సో ఆయన కన్సల్టేషన్ ఫీజు 10,000 రూపాయలు. కానీ వాస్తవానికి గవర్నమెంట్ నామ్ ప్రకారమో లేకపోతే అకార్డింగ్ టు ద ఏదో ఒక రూల్స్ సెక్షన్స్ ప్రకారం 800 రూపాయలు ఉండొచ్చు. వెంకట్ దేశినేని. హాయ్ సార్. హాయ్ బ్రదర్. సో 800 ఉండొచ్చు, మహా అంటే 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ అది 10,000 వసూలు చేస్తారు. అతనికి అయినా కట్టి పోయి చూడడానికి వెళ్తారు. ఎందుకు పోతున్నారు? అతని చేయి హస్తవాసి మంచిగా ఉందని, లేకపోతే ఎక్స్పీరియన్స్ మంచి మాట్లాడే విధానం కానీ, అతనికి ఉన్న ఒక 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ, ఒక ఫేమస్ సర్జన్ అవడం వల్ల కానీ, సో అతని దగ్గరికి వెళ్ళి చూస్తారు, కన్సల్టేషన్ తీసుకుంటారు. అదే హాస్పిటల్ లోపల మీకు 1000 రూపాయలకు సమ్ 10+ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కూడా దొరుకుతారు. ప్లస్ ఆయన ఫ్రీగానే ఉంటారు. కానీ వీళ్ళు ఎందుకు పోతారు అంటే అతనికి ఆ డిమాండ్ ఉన్నది, ఆ గుర్తింపు ఉన్నది, ప్లస్ ఒక పేరు టాక్ ఉన్నది. మీరు చూసినో లేదో, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కనుక మీరు వరంగల్లోని MGM కానీ, లేకుంటే హైదరాబాద్లోని ఉస్మానియా కానీ, లేకుంటే ఇంకా ఎక్కడ చెప్పచ్చు, నిజామాబాద్లో ఒక ఏరియా హాస్పిటల్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ కానీ మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది డాక్టర్ దగ్గర. అక్కడ కూడా కార్డియాక్ డాక్టర్లు ఉంటారు. నిమ్స్లో కానీ. మరి ఎందుకు ఎగబడి ఇట్లా కాదు జనాలు అంటే అది ఫ్రీగా దొరుకుతుంది. ప్లస్ మనకు ఒక దాని ఏమంటారు, ఫ్రీగా ఏదైనా వచ్చినా దానిపైన మనకు కొద్దిగా తక్కువ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేనే చూడండి, నేనే కౌన్సిలింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఎంత మంచోనైనా చెడ్డనైనా కానీ నాకు కరెంటు బిల్ కట్టుకోవాలి కదా, నాకు బండిలో పెట్రోల్ పోసుకోవాలి కదా.
సో నేను ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇస్తే కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటా కదా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్రొఫెషన్ అయినా ఎంత మంచి పని చేసినా ఏదైనా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ బిజినెస్. ట్రాన్సాక్షన్ ఉంటుంది, అందులో డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది, లాభం కోసం చూసుకుంటారు జనాలు. సో ఒక మూవీ తీసిన వ్యక్తి అతను ఒక వ్యాపారవేత్త, తన వ్యాపారం నెగ్గుకు రావడానికి, తను బ్రతకడానికి, లేకుంటే లాభాలు ఆశించడానికి డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తాడు. 1 వీక్ 10 days మందమో సమ్ ఒక గ్రేస్ పీరియడ్ లోపల వీళ్ళు రేట్లు పెంచుకుంటారు. అంత మాత్రానికి అతన్ని మనం పూర్తిగా మోయాల్సిన అవసరం లేదు, అతన్ని పూర్తిగా నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే ఏంటిదంటే మనం ఈ యాంగిల్ మిస్ అవుతున్నాం. అంటే ఆ టీవీ డిబేట్లు కానీ ఆ యూట్యూబ్లో దాదాపు మనం ఒక 10 చూసినా ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. అదేదో మోసం చేసినట్టు, లేకపోతే సమాజాన్ని పీల్చుకొని తింటున్నట్టు. వంశీ పసుపులేటి, హాయ్ వంశీ. సో ఈ టాపిక్ అయిపోయినాక మీ క్వశ్చన్స్ తీసుకుంటా, పర్లేదు, మీరు ఏదైనా అడిగినా కానీ చెప్తా సమాధానం. జస్ట్ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్. దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో వాళ్ళు ఏం మోసం చేస్తున్నట్టు కాదు. వ్యాపారం గవర్నమెంట్ కనుక పర్మిషన్ ఇచ్చి వాళ్ళు పలానా ఇంత డబ్బులు పెంచుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఆ విధంగా పెంచుకుంటే వాళ్ళు తప్పు చేసినట్టేం కాదు నా దృష్టి లోపల. రెండోది ఏంటిదంటే సినిమాలు కానీ థియేటర్లు, ముఖ్యంగా థియేటర్ బిజినెస్ కానీ పడిపోయిందండి. నేను ఒక మంచి పెద్ద ఎగ్జిబిటర్, నాకు క్లయింట్, తనతో మాట్లాడుతుంటాడు నేను అప్పుడప్పుడు. తను రెగ్యులర్గా థెరపీ తీసుకుంటాడు 10 daysకి ఒకసారి. సో అతను నాకు చెప్తున్న విషయం ఏంటిదంటే ఇప్పుడు ఒక 100% థియేటర్లు ఉన్నాయనుకో, ఆ 100లో దాదాపు ఇప్పుడు తెలంగాణలో, నాకు బయట ఆంధ్రాలో ఏం జరుగుతుంది, మిగిలిన కర్ణాటక తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తను తెలంగాణ వ్యక్తి, నాకు క్లయింట్ కాబట్టి రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి నాకు తెలుసు. ఒక 20% థియేటర్లు క్లోజ్ అయిపోయినాయి, ఫంక్షన్ ప్యాలెస్గా మారిపోయినాయి, లేకుంటే ఏదో గోడౌన్ల కిందనో డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్ పెద్ద పెద్దవి ఉంటాయి చూసినరా, వాటి కిందనో మారిపోయినాయి. సో అవి వాళ్ళ పనిచేసే వ్యక్తులు కూడా ఇప్పుడు స్కూళ్ళ లోపల, కాలేజీల లోపల అటెండర్లుగా, మీమ్స్ బెస్టీ ఇకిగాయ్ థియరీ వర్కౌట్ అవుతుందా నిజంగా? ఆ ఇకిగాయ్ అంటే ఏంటి చెప్పు నాకు, మీమ్స్ బెస్టీ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, నాకు కూడా తెలియదు కదా, నువ్వు నాకు చెప్పాలి ఇకిగాయ్ అంటే ఏంటిది. ఏదో చెప్తున్నా మళ్ళీ ఫ్లో ఆఫ్ థాట్ మిస్ అవుతుంది. సో వాళ్ళందరూ నష్టపోతున్నారు ఆర్థికంగా. వాళ్ళందరూ ఎంత 8,000 7,000 9,000 చాలా నిమ్నమైన జీతంతో బ్రతికే వ్యక్తులు, వాళ్ళ జీవనాభివృద్ధి కోల్పోతున్నారు పాపం. ప్లస్ పబ్లిక్ కూడా కోవిడ్ తర్వాత ఎందుకు డబ్బులు పెట్టాలి, మనం ఓటీటీలో ఒక 10 రోజులు ఆగితే అదే వస్తుంది కదా అని ఒక ధోరణి వచ్చేసింది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని అఫోర్డబుల్ రేట్ల సినిమాని కానీ దేనినా కానీ ఎంటర్టైన్మెంట్ని కానీ పొందగలుగుతున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ క్రిటిసైజ్ చేస్తున్నారు చూసారా పాపం వీళ్ళను, థియేటర్ యజమానులను కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ. అది రాంగ్ నా దృష్టి లోపల. ఇప్పుడు మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ప్లస్ అదేమి కూరగాయలు టమాటా రేట్ పెరిగితే అది నిత్యావసర సరుకు, చక్కెర పాలు ఇవి నిత్యావసర సరుకులు. మెడిసిన్స్, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక క్రిటికల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, అతడికి ఒక పర్టికులర్ ఇమ్యూనిటీని సప్రెస్ చేసి ఆ క్యాన్సర్ సెల్ పైన ఆటో ఇమ్యూన్ డిసార్డర్ లెక్క కదా ఆ పని చేయడానికి ఒక మెడిసిన్ వాడతారు అనుకోండి. అది అమెరికా లోపల దాదాపు దాని ఒక్క ట్యాబ్లెట్ దాని రేటు 720 రూపాయలు ఉంటుంది అనుకోండి. మొన్న ఒకరితో మాట్లాడంగా విన్నా, ఇది మా కాన్వర్సేషన్ ముచ్చట. అది ఇండియా లోపల మనకు జనరిక్ మెడిసిన్ 11 రూపాయలకు దొరుకుతుంది, అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చేది. అంటే మన దగ్గర అది తప్పకుండా ఇవ్వాల్సిన విషయం కదా. ఇకిగా అంటే మన లైఫ్లో ఏ కెరియర్ చూస్ చేసుకుంటే మంచిదో చెప్పే థియరీ. ఓకే చెప్తా. మీమ్స్ బెస్టీ నాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయి, నేను దాని గురించి మాట్లాడతాను. ఈ వేరే టాపిక్లు ఉన్నాయి కదా, తప్పకుండా చెప్తా. అయితే చూడండి, ఇది వ్యాపారం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవసరం అనుకుంటే, మనకు అంత ఇష్టం ఉంటే, కోరిక ఉంటే, మోజు ఉంటే మనం డబ్బు ఎఫోర్డ్ చేసి పోవచ్చు. లేకుంటే గమ్మున ఊరుకుంటే 10 రోజుల తర్వాత తక్కువ రేటుకి వస్తాయి కదా, ఆ తక్కువ రేటుని మీరు వాడుకోవచ్చు కదా, ఓటీటీలు వచ్చినప్పుడు చూడవచ్చు కదా, ఎందుకు పోవడం. ప్లస్ నేను ఒక సాడ్ న్యూస్ చూసిన, అదేంటిది ఒక అమ్మాయి పాపం తొక్కిసలాటలో చనిపోయిందట. ఇక్కడ వరంగల్లోనా నిజామాబాద్లోనా ఎక్కడనో, మరి సినిమా థియేటర్కి ఇక్కడనే గొడవల. నేను కూడా చెప్పేది ఏంటంటే లేడీస్కి కానీ చిన్నపిల్లలకి కానీ ఐవరీ నోమట
అరే బై ఎట్లాంటి ఐడి పేర్లు పెడతారు దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు చెప్పు, దాన్ని నాకు తెలియదు. ఆ న్యూస్ చూసిన అంటే బాధ అనిపించింది. అంటే ఏంటిదంటే మనము చూడండి, నేను మగవాళ్ళకి చెప్పదలుచుకున్నా, మీరు ఎక్కడికైనా కానీ లేడీస్ని పట్టుకొని బయటకు వెళ్తే ఎంతైనా కానీ వాళ్ళ శారీ కట్టుకొని తొందరగా పరిగెట్టలేరు, ఎక్కలేరు, దిగలేరు, దుంకలేరు. ఈ తెలంగాణ ఫ్రీ బస్ సర్వీస్ చేయబట్టి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు బస్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు. సో మగవాళ్ళు ఎవరైతే కొంచెం పక్కకుండి తీసుకెళ్తుంటారో చూసారా, హస్బెండ్ కానీ, బ్రదర్ కానీ, ఫాదర్ కానీ, కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన సొసైటీలకు, ఆ ఫేజ్లకు ఎంటర్ అవుతున్నాం మనం. రివర్స్లో చదవండియా, మౌని రవియా, అదేనా? నేను కరెక్టే చదివినా. సో వాళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకుంటున్నా మగవాళ్ళకు ముఖ్యంగా. నేను నా కళ్ళ ఎదుట చూసిన మొన్న ఒకసారి, నేను వరంగల్కి వెళ్ళి వస్తున్నా, మౌని రవి ఓకే వస్తుంటే ఒక అమ్మాయి యంగ్ బేబీని పట్టుకొని హన్మకొండ బస్ స్టాండ్ లోపల ఆల్మోస్ట్ టైర్ కిందకి వెళ్ళిపోయింది. అంటే బాగా బాధ అనిపించింది. అంటే ఏందిరా బాబు, మనం సమాజం ఎటుపోతుంది, బస్సుల రద్దీ ఏంటిది, జనాలు ఏంటిది, ఆ పిల్ల ప్రాణం పోతే ఇప్పుడు ఆ పాప జీవితం ఏమవుతుండే, అంతా టిపికల్గా అనిపించింది. మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు కదా. సో రకరకాలుగా అనిపించింది. ఏదో పంచుకోబుద్ధి అవుతుంది. నా తలకాయ నొప్పి నాది, మీ బాధలు మీ వీడి సోది బంద్ చేస్తే మేము ఏదైనా ప్రశ్న అడుగుతాం, అది ఏదో సమాధానం చెప్తారు కదా అని మీరు చూస్తున్నారు. కానీ ఎందుకు అట్లా పంచుకోబుద్ధి అవుతుంది మీతోటి. మౌని రవి అట, హౌ టు డీల్ విత్ ఏ జెలసీ సిబ్లింగ్ చెప్పగలరు ప్లీజ్? చెప్తా, తప్పకుండా చెప్తా రవి. ఇంకోటి ఈ టాపిక్ అయిపోయాక చెప్తా. లోపల ఈ దాన్ని ఏమంటారు, లెట్ మీ వెంట్ మై ఫ్రస్ట్రేషనా, యాంగరా, యాంగ్స్టా, ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై మైండా. సో అవి చెప్తా. చెప్పినాక మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తా, ఏం పర్లేదు. సో నా ఏంటిదంటే, ఆడవాళ్ళని బయటికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీఏ ప్రొటెక్టివ్ మ్యాన్. ఏం కాదులే, వాళ్ళు పోతారు వాళ్ళే వస్తారని అడగకుండా చూసుకోకండి. నాకు ఈ సమాజంలో అది మిస్ అవుతుంది. ఒక ప్రొటెక్టివ్ మేల్ కంపానియన్షిప్ ఉంటారు చూసారా, వాళ్ళు కొద్దిగా ఎందుకో బాగా లూజ్ అయిపోతున్నారు, అంత కేరింగ్ ఉంటలేరు. మొన్న ఒకడు చూసిన నేను, ఒకడు అంటున్నాడు నైట్ 11కో 11:15కి ఒక క్రికెటర్ ఇంటర్వ్యూ చూస్తున్నా. ఆడు అంటున్నాడు నైట్ 11:15కి వాడికి ఏదో లంచ్ చేసిండట, అంటే డిన్నర్ ప్రిపేర్ చేస్తారు కదా, తిన్నాక వాళ్ళ వదినను వాడి భార్యని, వాడని ఎందుకంటున్నట్టే నాకు నచ్చలేదు వాడి ధోరణి. ఐస్ క్రీమ్ తినబుద్ధి అయితే నాకు ఐస్ క్రీమ్ తెపోండి అని వాడు పంపితే వీళ్ళు బయటికి వెళ్ళి ఆటో మాట్లాడుకొని అక్కడెక్కడో దూరంగా పోయి ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తే వీడి ఇంట్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటున్నాడు. అరే యార్ ఏమవుతుండ్రా భయ్, మొగోళ్ళు ఇవ్వాలి రేపు అసలు. ఒక ఆడపిల్లను అని భార్యను నైట్ 11:30కి వీడికి ఐస్ క్రీమ్ తినబుద్ధి పంపడం ఏంటిది, వాళ్ళు పోయి తేవడం ఏంటిది, ఏమవుతుందన్న నాకు అది నచ్చలేదు ఆ టాపిక్. సంథింగ్ ఏమన్నా నేను నైట్ ఏదైనా జరగచ్చు, కనీసం ఎవడన్నా బాడీ గార్డ్నిచ్చో లేకుంటే ఒక డ్రైవర్నిచ్చో కూడా కాదు, వాళ్ళు బయటికి పోయి నడుచుకుంటూ పోయి ఎవడో ర్యాండమ్ ఆటో మాట్లాడుకొని పోయి ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చిరట. ఈ మధ్యనే డివోర్స్ అయిపోయింది ఆయనకు. సో ఇదేంటిదంటే ఈ నీ రెస్పాన్సిబిలిటీ మొగోళ్ళు మర్చిపోతుర్రు, ఆ ప్రొటెక్టివ్నెస్ మర్చిపోతుర్రు అన్నది ఒక బాధ అనిపించింది. ఎంత వాళ్ళకు ఇండిపెండెంట్ ఉమెన్ అయినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ ధర్మం నువ్వు చేయాలి కదరా మొగోనిగా. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడుకోవాలి, చూసుకోవాలి, ఒక రక్షణ ఇవ్వాలి. ఇంకొకటి చెప్తే ఈ టాపిక్ మొన్న ఈ డిసెంబర్లో నాకు ఒక 6 ఇంటర్వ్యూలు ఉన్నాయి. హైదరాబాద్కి వస్తా, హైదరాబాద్లో ఒక 6 యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇస్తా. అవి కొత్తవి కూడా అప్లోడ్ చేస్తా. మీరు అనుకుంటున్నారు నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా పడిపోతుంది మెల్లమెల్లగా. వీడు తెలుగులో రీల్స్ పెడతలేడు ఏమన్నా అంటే ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ఏదో ఇంగ్లీష్లో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి సంబరపడుతుండు అని మీరు అనుకుంటున్నారు. తెలుగులో ఎందుకు ప్రిపేర్ చేస్తలేనంటే చెప్పాల్సినంత చెప్పేసిన టాపిక్లు, రీల్స్ ఎంత క్రియేట్ చేయాలనో దాదాపు 200-300 చేయలేదా. రకరకాల టాపిక్స్, సరుకు సరంజామా అయిపోయింది. బాగా నెసెసిటీ ఇంపార్టెన్స్ అనిపిస్తేనే కదా మనం దాన్ని చిన్నగా రీల్ కింద
పెట్టవచ్చు, అదొకటి. రెండోది ఏంటిదంటే నాకు కూడా కొద్దిగా మొహమాటం పెరిగిపోయింది. మొహమాటం అంటే ఇన్ ద సెన్స్ ఎట్లేంటంటే, నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ని. నాకంటూ ఒక లైఫ్ ఉంది. ఇప్పుడు నేను ఐబాల్స్ గ్రాప్ చేయడానికో, లేకుంటే ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడానికో, మిగిలిన వాళ్ళు చేసే కథలో లేకుంటే అవి చేయలేను. ఐఎమ్ ఏ వెరీ ప్రైవేట్ పర్సన్. అప్పట్లో ఎట్లా చేసిన అంటే ఎందుకో ఆ జోన్లో ఉంటి, అన్ని పంచుకున్నా, అన్ని చేసిన. కానీ రాను ఏమవుతుందంటే కొంచెం మనం వర్క్ పెరుగుతుంది, ప్లస్ ఇది అవసరమా, ఇది చెప్పాల్సినంత పెద్ద టాపిక్ కాదనిపిస్తుంది. సో అందుకోసం రీల్స్ చేయట్లేదు. కానీ ఈ మధ్యన చేస్తా కదా, పనికొచ్చే రీల్స్, మీకు ఉపయోగపడే రీల్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. కానీ అట్లా చేస్తే ఏమవుతుందంటే ఫాలోవర్లు పెరుగుతారు, కానీ మనం ఆ 1 మినిట్లో 1.5 మినిట్లో చెప్పాల్సిన మ్యాటర్ చెప్పలేము. అందరు కొద్దిగా నెగిటివ్గా తీసుకుంటారు, ప్లస్ రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. సో అందుకోసం తెలుగులో కూడా రీల్స్ చేస్తా. ఈ లైవ్ వచ్చినప్పుడు తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మన తెలంగాణ వ్యక్తులు, మన వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఫీల్ అవుతుంటారు కదా, వీడు మళ్ళీ పట్టించుకోవట్లేదు, కనీసం ఫోన్ చేస్తే ఎట్లా రెస్పాండ్ కాడు, లైవ్లోనన్నా రీల్స్లోనన్నా పట్టించుకుంటలేడు అనకుండా మీకు కొంచెం నాతోటి పంచుకుందాం, మాట్లాడుకుందాం, ముచ్చట పెట్టుకుందాం అని ఇది చేసిన నేను రీలు. సరే, ఈ మీ టాపిక్ వచ్చేస్తా. కానీ ఏంటిదంటే దాన్ని బాగా పెద్దగా అదేం పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, ఎంటర్టైన్మెంట్ సాధనం. వాళ్ళు చేసేది ఒక బిజినెస్, వ్యాపారం. వాళ్ళని పట్టుకొని అంతా క్రిటిసైజ్ చేసి తూలనాడి, లేకపోతే అదేది లేకపోతే తిండికి లేదు, ఏం లేదు అనుకునేటట్టు అంత అవసరం కాదు, అంత అవసరమైన టాపిక్ కూడా కాదనిపించింది. అందుకే పంచుకోబుద్ధి అయింది. నాకు తెలిసిన వ్యక్తులే థియేటర్లో పనిచేసే వ్యక్తులు, స్కూల్లో ఇప్పుడు ఒక అటెండర్ లెక్క, ఒక సైకాలజిస్ట్ అయి ఉండి మీరే మొహమాట పడితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటిది సార్? అంటే ఇప్పుడు నేను మనిషిని కాదా? నాకు సిగ్గు, బిడియము, లేకపోతే కోపము, ద్వేషము, ప్రేమ, కరుణ ఇవి ఉండయా? అంటే ఏంటిదంటే మొహమాటం ఇన్ ద సెన్స్ ఏంటంటే, నేను చేయాల్సిన రీల్స్ లేకుంటే మాట్లాడాల్సిన టాపిక్ మాట్లాడేసిన, ఇంకా ఏదో నేను ఇంకేదో ట్రై చేయడానికి ఏదో చెప్పడానికి పోతుంటే ఏమవుతుందంటే, నేను కూడా ఒక నార్మల్, దాన్ని ఏమంటారు, మొన్న ఒకటి చూసిరా, ఒకటి పెడతా అనుకున్నా కానీ వాడెవడో పునీత్ అట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, వాడు మోరిలో నీళ్ళు తాగిండు. అక్కడ మోరి దగ్గర నిలబడి వాడి ఫోటో భలే కామెడీ. వాడు అంటే ఫాలోవర్లు తెచ్చుకోవడానికి, లైకులు సంపాదించుకోవడానికి ఒక్కొక్కరు ఎట్లాంటి కథలు పడుతుంటారు. అలా మీరు ఏం చదువుకున్నారు, సైకాలజిస్ట్ ఎలా అయ్యారు, మీమ్స్ బెస్టీ. నేనేం చదువుకోలేదండి, నేను ఉత్తగానే సైకాలజిస్ట్ అని పెట్టుకున్న పేరు. పునీత్ సూపర్ స్టార్, కేబు మీమ్స్ కేక్ అంట. అవునవును ఆయనదే. కానీ చూసినారు కదా, అంటే ఇప్పుడు చూడండి, నేను నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లెక్క బిహేవ్ చేయలేను కదా. సో వాళ్ళ ఫాలోవర్లను పెంచుకోవడానికి, లేకుంటే ఏదో ఒకటి అప్లోడ్ చేయడానికి అట్లా సుముఖంగా లేను నేను. సో అందుకోసం అట్లాంటి వీడియోలు, రీల్స్ పెడతలేను నేను. ఫస్ట్ ఇంకో టాపిక్ వస్తా. ఓకే, ఇప్పటిదాకా నేనేం చదువుకున్నా అంటే, నేను యాక్చువల్గా ఇంతకుముందు అడిగిన వ్యక్తికి చెప్తున్న సమాధానం, సమ్ మీమ్స్. నేను బేసిక్గా ఇనిషియల్గా నాకు స్టార్టింగ్ కెరియర్ ఐ స్టార్టెడ్ యాజ్ లైక్ జావా డెవలపర్. ఫ్రమ్ 2010 నుండి 13 దాకా డిఫరెంట్ ఫేజెస్లో వర్క్ చేసిన. ఫస్ట్ నెట్వర్కింగ్ జాబ్ చేసిన, తర్వాత కేపీఓ అని అప్పట్లో ఉంటుండే, ఇప్పుడు తగ్గిపోయినాయి, నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అని. సో అంటే ఏంటిదంటే, ఒక బీపీఓ అంటే ఓన్లీ బిజినెస్ పర్పస్ లోపల వాడికి ఏదో సపోర్ట్ చేసేటట్టు ఉంటాయి. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏదో సంథింగ్ రీసెర్చర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ప్లస్ ఈ డాక్టరేట్ కోసం పనిచేసే విద్యార్థులు కానీ, వెస్టర్న్ కంట్రీస్లో పనిచేసే వాళ్ళకు మనం వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ ఇవ్వడం అన్నట్టు. సో ఇది అవుట్సోర్సింగ్ జాబే, కానీ కొద్దిగా టిపికల్ ఒక ఫీల్డ్లో. నేను వర్క్ చేసింది ఏంటంటే, ఇమ్యూనాలజీకి సంబంధించిన దాంట్లోపల నేను నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ మెంబర్గా, ఏజెంట్గా పనిచేసినప్పుడు. దాని తర్వాత జావా డెవలపర్గా స్ప్రింగ్స్ ఫ్రేమ్వర్క్ స్పెషలిస్టు ఉండి దానిపైన వర్క్ చేసిన. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడప్పుడు పాల్గొనే వ్యక్తులం మేము. అప్పుడు ఆ సూసైడ్లు చూసి, నేను ఉండేటప్పుడు వారాసిగూడలో ఉండే వ్యక్తిని. వారాసిగూడలో ఉన్నప్పుడు ఊకే అక్కడికి వెళ్ళినప్పుడు
వీళ్ళకి సముదాయించడం, మరి ఎందుకు చనిపోతురా బాబు ఇట్లా అట్లా ఇంత చెప్పినా అక్కడ పని చేయలేదు ఏమి. సో ఒక ఫ్రస్ట్రేషన్, బాధ లోపల. తెలివైన వాళ్ళు అని ఎవరిని అనొచ్చు, బాగా చదివే వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతుంటారు. అలా ఎందుకు జరుగుతుంది? ఏ మీమ్స్ బెస్టీ చెప్తావు, నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్ చెప్తున్నా, అది అయిపోయినాక నీ సమాధానం చెప్తావు. పేరు భలే పెట్టుకున్న వాళ్ళే, మీమ్స్ బెస్టీ. సో అప్పుడు ఆ సూసైడ్లు చూసి, లేకుంటే రకరకాల, నాకు కూడా పర్సనల్ లైఫ్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్, నా పర్సనల్ లైఫ్లో చాలా జరుగుతున్నాయి అన్నట్టు. జరుగుతుంటే అప్పుడు ఆ టైంకి అరే మనం ఇది కాదు కదా, డబ్బులు సంపాదించుకోవచ్చు ఏ పని చేసినా కానీ, ఇందులో ఏమున్నదని అప్పుడు ఉన్న మోడ్ లోపల అరే సైకాలజీ సైడ్ షిఫ్ట్ అవుదామని ఎంఎస్సి సైకాలజీ చదివిన. ఆ తర్వాత అది అయిపోయాక కాకతీయ యూనివర్సిటీ నుండి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది ఒకటి డిప్లొమా కోర్స్ ఉంటుంది, అది చదివిన. ఆ తర్వాత నల్సార్ యూనివర్సిటీ నుండి ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని ఒకటి ఉంటుంది కోర్సు, అది చదివిన. అది కాకుండా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ పైన ఒక సర్టిఫికేట్ కోర్సు 6 monthsది, ఒక యూఎస్కి సంబంధించిన దాంట్లోపల అందులో అది చేసిన. సో ఇది బేసిక్గా నా సైకాలజీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు నువ్వు అడిగిన దానికి ఫస్ట్ మిగతా వాళ్ళు అడిగేదానికి సమాధానాలు చెప్తా. ఫస్ట్ అడిగిన ఒకళ్ళు, అది ఏం అడిగిందంటే ఇకిగాయ్ గురించి అడిగినరా. ఇకిగాయ్ గురించి ఏంటిదంటే, ఇప్పుడు చూడండి మనం ఏది కూడా 100కి 100% గుడ్డిగా ఫాలో అయ్యే ఫిలాసఫీలు కానీ ఫార్ములాస్ కానీ ఉండయి. అంటే ఏంటిది, ఏం చెప్తారంటే మనం ఏ పనినైనా కానీ బాగా ప్యాషనేట్ తోటి నచ్చి కానీ ప్రేమతోటి కానీ ఫుల్లీ ఇన్వెస్ట్ అయ్యి చేస్తే, ఒక 4 డబ్బాలు వేసుకోండి, ఒక టేబుల్ వేసి అందులోపల ఏదైనా పని యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్. రెండోది ఏంటిదంటే విచ్ యు ఆర్ గుడ్ ఎట్ ఇట్. మూడోది ఏంటిదంటే విచ్ ఈజ్ రివార్డింగ్ యూ, అంటే నువ్వు ఆ పని చేస్తుంటే నీకు డబ్బులు, రెమ్యునరేషన్, నీ జీవన వృత్తి రావాలి. నాలుగోది ఏంటిదంటే దానివల్ల సమాజానికి కూడా ఉపయోగం జరగాలి. ఈ ఒక సర్కిల్ ఉందనుకోండి, ఒక స్క్వేర్ బాక్స్ ఉందనుకోండి. సో ఈ టైం లోపల ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకు మన మీమ్స్ బెస్టీ ఉన్నాడు. మీమ్స్ బెస్టీ పాటలు పాడడం బాగా ఇష్టం, ప్రేమ. అతడు పెద్ద గొప్ప సంగీత విద్వాంసుడు అయినా ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కావచ్చు, ది బెస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ సమ్ ఏరియా, పైథాన్లోనో దేంట్లోనో. కానీ తనకి బాగా ఇష్టం ఏంటిది, సింగింగ్ అంటే ఇష్టం, పాటలు పాడడం ఇష్టం. సో అతను బాత్రూంలో వాడుకుంటున్నాడు, గార్డెన్లో వాడుకుంటున్నాడు, ఇంట్లో వాడుకుంటున్నాడు, ఓకే. కానీ తన కోరిక పుట్టి ఏం చేసిందంటే నేను దీంట్లో ప్రొఫెషన్గా మార్చుకుంటానని చెప్పి ఒక కాన్సర్ట్లు పెట్టడము, లేకపోతే ఒక బ్యాండ్ని ఫామ్ చేసి పాటలు పాడడం చేస్తున్నాడు. అతను ఓకే, అదొక మోస్తరు సింగర్ అనుకోండి, అతనికి అందులో ప్రావీణ్యం లేదు, కానీ బాగా ప్రాణం ఇష్టం ఉంది గిటార్ కొట్టడం, పాటలు పాడడం. ఇప్పుడు నాకు ఇష్టం కాబట్టి, నాకు గిటార్ కొట్టడం ఇష్టం కాబట్టి, పాటలు పాడడం ఇష్టం కాబట్టి నలుగురు కూడా నన్ను మెచ్చుకోవాలనుకోవడం కరెక్టా తప్ప? తప్పు. మనకు అన్లెస్ అంటే అందులో ప్రావీణ్యం ఉండి, అందులో మనకు విద్వత్తు ఉండి, మనము ఒక వాల్యూ అడిషన్ చేయగలిగితే నలుగురు ఎవడైనా కానీ మనకు డబ్బులు ఇచ్చి మన దగ్గరకు వస్తారు, మన సర్వీసెస్ తీసుకుంటారు. గుడ్డిగా చాలామంది ఏం చేస్తారంటే ఇటువంటి ఫిలాసఫీలు, ఇకిగాయనండి లేకుంటే సమ్ అదర్ ఫిలాసఫీస్ చూసి ఏమేస్తారంటే నాకు అందులో ప్యాషన్ ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి, నాకు అది ఇష్టం కాబట్టి నేను దాన్ని కెరియర్గా చూస్ చేసుకుంటా అనుకుంటారు. కానీ అన్నిసార్లు అందరికీ అన్ని కెరియర్లు పనికి రాకపోవచ్చు. ప్యాషనెట్గా ఉండడం, పాటలంటే ఇష్టం ఉండడం, గిటార్ అంటే ఇష్టం ఉండడం వేరు, అదొక ప్రొఫెషన్గా మారి కెరియర్గా మారడం వేరు. మీరు దాంట్లో వాల్యూ యాడ్ చేయగలిగితే మాత్రమే మీకు అది ప్రొఫెషన్గా మారుతుంది. కేఎస్ పటాపంచలట, హాయ్ సార్, ఇట్స్ నైస్ టు సీ యూ గైడింగ్ పీపుల్. ఏం గైడ్ చేస్తలేనండి, ఉత్త పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నాం మనం. ఇంట్లో ఏం పెద్ద వాల్యూ అడిషన్గా కూడా ఏం తీసుకోకండి, జస్ట్ ఫర్ క్యాజువల్ కాన్వర్సేషన్ వీఆర్ హ్యావింగ్, ఓకే. ప్రొఫెషనల్ అడ్వైజ్ లెక్క కూడా తీసుకోకండి, ఏదో సోది మాట్లాడుకుంటున్నాం ముచ్చట, ఓకే. సో మీరు అందులోపల మనకి ఇష్టం ఉంది కదా, ప్రేమ ఉంది కదా అని చెప్పి అందులోనే దుంకిండ్రు అనుకోండి, సో అది మీకు ఎకనామికల్గా రెమ్యునరేటివ్ లేదనుకోండి, మీ ఫ్యామిలీని పోషించుకోలేరనుకోండి, మీరు కూడా అందులో సాటిస్ఫైడ్గా లేరనుకోండి, మీకు కావాల్సినంత రిసోర్సెస్ లేవనుకోండి, అప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారా? ఉండలేరు. సో కానీ సిస్టమ్ ఉంది కదా, రూల్ ఉంది కదా, మరి నీకు ఈ ఫిలాసఫీ, ఆ ఫిలాసఫీ, ఇది చేయి, అది చేయి. కానీ ఏంటిదంటే ఏదైనా కానీ పని మనకు నచ్చినా నచ్చకున్నా, ఇఫ్ ఇట్ ఈస్ పేయింగ్ యూ, ఇట్ ఈస్ రివార్డింగ్ యూ,
దాన్ని లవ్ చేయమని చెప్తా. నీకు ప్యాషన్ తోటి నీ ఒక దాన్ని ఏమంటారు, మనకు కూడా సొంతంగా కొన్ని కోరిక ఉంటుంది కదా, నాకు కొంచెం మనం రిలీవ్ కావడానికి, ఒక కోపింగ్ మెకానిజంగా పనిచేయడానికి ఏదైనా పని చేస్తున్నారనుకోండి, సంగీతం నేర్చుకోవడం, పాటలు పాడడం, కరాటెకి పోవడం, జిమ్కి పోవడం, లేకపోతే ఏదైనా వర్క్ చేయడం సంథింగ్, అది చేస్తే మనకు డబ్బులు రాకుండా నేను ఆ పని చేస్తా అనుకున్నారనుకోండి, దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ప్రొఫెషన్గా తీసుకుంటున్నారు అనుకోండి, చాలామంది నాకు తెలిసిన వ్యక్తులు స్ట్రగుల్ అవుతున్నారు ఇట్లానే, తొందరపడి ఏదో మోటివేషనల్ టాక్ వింటారు, వెళ్ళి ఒక స్పీచ్లు వింటారు కదా, ఇది చేసేయండి, అది చేసేయండి, వ్యాపారం మొదలుపెట్టండి, మీరు ఎల్ఐసి ఏజెంట్ జాయిన్ అయిపోండి, లేకపోతే ఎంతకాలం జాబ్ చేసుకుంటుంటారు, మీరు ఒక వ్యాపారవేత్తగా మారాలి, ఇది అదని ఏదో విన్నారు, యూట్యూబ్లో చూస్తారు, అటువంటి స్టేజ్ మీటింగ్లకు వెళ్ళి వింటారు. విన్నాక వాడికి కూడా అరే నేను కూడా మోటివేషనల్ స్పీకర్ అయిపోతాను, నేను కూడా ఏదో అయిపోతాను, నేను కూడా సైకాలజిస్ట్ అవుతా, లేకపోతే నేను కూడా ఏదో వ్యాపారవేత్తన అయిపోతాను, జాబ్ బంద్ చేస్తాడు. జాబ్ బంద్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నీకు భార్య ఇంట్లో కుటుంబ బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులకు వాళ్ళ అడ్వాన్స్డ్ ఏజ్లో ఉంటారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. భార్య సపోర్ట్ చేసే భార్య ఉందనుకో, ఆమె వర్క్ చేస్తుందనుకో, నీ కుటుంబం నడుస్తుంటే ఏం కాదు, ఆమె కూడా డిపెండెంట్ ఉంది నీ పైన. అప్పుడేం చేస్తారు, పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఇస్తే అప్పుడేం చేస్తారు, అప్పులు అయితే అప్పుడేం చేస్తారు. మీరు ఏ పని చేసినా కానీ మీకు ఫుడ్ పెట్టగలగాలి, అన్నం పెట్టగలగాలి, మీ కుటుంబాన్ని మీరు పోషించుకోగలగాలి. అది మీరు ప్యాషనేట్ ఉన్నారా, దాని పట్ల ఇష్టం ఉందా లేదా, అది పక్కకు పెట్టేసుకోండి. ఓకే, మీకు ఏదైనా కానీ పని 4 డబ్బులు ఇస్తుంది, మీరు మీ కుటుంబాన్ని పోషించగలుగుతున్నారు అనుకోండి, దాన్ని ముందు ప్రేమించండి. తర్వాత ప్యాషను, తోటకూరలు తోటకూర అన్నది కానీ ఏదైనా నచ్చిన విషయాలు చేయండి పక్కకు సైడ్కి, కానీ ఇట్లా ఉండండి అని చెప్తా. ఓకే, ఇంకో రెండో అంశం కూడా చెప్తా, రిలేటెడ్ టు ఈకిగా ఇంతకుముందు అడిగిన వ్యక్తికి, అందరికీ జనరల్గా. సో అదేంటిదంటే, మన దగ్గర ప్రాబ్లం ఏంటిదంటే, కుటుంబం లోపల ఒక భార్య ఉంది, భర్త ఉంది, 2 పిల్లలు ఉన్నారు. చాలా సందర్భాల లోపల అయితే ఏం జరుగుతుంటుంది నేను చూస్తున్నా అంటే, భార్య హౌస్ వైఫ్ ఉంటుంది, భర్త కూడా ఒక మామూలు 8-7 అవర్స్ జాబ్ చేసి వచ్చేస్తాడు, ఇంతకన్నా మించి నేను ఏం చేయలేను అంటాడు. వాళ్ళకు బొటాబొట్టి జీతం, బొటాబొట్టి సంపాదన వస్తుంటుంది. అందులోనే సతమతం అవ్వకుండా, బాధపడకుండా, కుంగిపోకుండా, కృషించిపోకుండా అందులోనే వండుకుంటా, అరే ఇంతే నా జీవితం అని ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా, సమాజాన్ని విమర్శించుకుంటా, లేకుంటే మన సిస్టమ్ని విమర్శించుకుంటూ ఉండిపోతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని వచ్చి ఎవడు కూడా మనల్ని ఉన్న పరిస్థితులకి వెళ్ళి లేబట్టి తీసుకుపోయి ఒక మంచి పొజిషన్లో తీసుకుపోయి ఎవడు ల్యాండ్ చేయడు. ఏ ప్రభుత్వం చేయది, ఏ ముఖ్యమంత్రి చేయడు, ఏ ప్రధానమంత్రి చేయడు, ఏ మంత్రి చేయడు, ఏ కలెక్టరు చేయడు. పిచ్చి వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, అలా ఇలా మీమ్స్ బెస్ట్, అది కూడా చెప్తాం ఆగండి. సో మీరు మిమ్మల్ని పరిస్థితులలో మీ పరిస్థితి మారాలంటే మీరు దేవునికి దండం పెట్టి లేకపోతే ఇంకేదో ప్రేయర్ చేసుకొని మారాలంటే కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఒక కోటిలో లక్షల కోడికి అట్లా మారిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళే ఒక ప్లాన్ గీసుకొని, స్కెచ్ గీసుకొని, ఒక అవుటర్ లేఅవుట్ మైండ్లో ఏర్పాటు చేసుకొని, నేను ఈ పని చేస్తే నాకు పలానా ఈ డబ్బు వస్తుంది, నేను ఈ పని చేస్తే నాకు ఈ ప్రమోషన్ వస్తుంది, నేను ఈ పని చేస్తే నా బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, నేను ఈ పని చేస్తే పలానాది వర్కౌట్ అవుతుంది. సో ఇవి మైండ్లో పెట్టుకోండి. ఓకే, అట్లా మీకు మీరుగా మీ ఉన్న పరిస్థితులను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండోది నేనేం చెప్తా అంటే, భార్యలు కూడా పిల్లల్ని చూసుకోవడం ఎంత ఇబ్బంది ఉన్నా ఏదున్నా కానీ ఎంతో కొంత కనీసం వేడి నీళ్ళకి తోడు చల్లటి నీళ్ళు అన్నట్టు చిన్నవి చేసుకోవచ్చు కదా. మీరు ఎంత పని చేసినా కానీ ఒక ఫ్రీ టైం ఉంటుంది మీకు. సింపుల్గా చెప్పాలంటే ఏదో చిన్న ఇవాళ రేపు కూరాడు కుండలని ఉంటుంది తెలంగాణ లోపల. పెళ్ళిళ్ళు అయినప్పుడు కూరాడులు పెట్టుకుంటారు. ఆ కుండకు మీరు ఖాళీ పెయింట్ వేసి 4 స్కెచ్ గీసారు అనుకోండి, అది ఒక 50 రూపాయలు 100 రూపాయల కుండ. నేను ఈ మధ్యన చూసిన ఒక పెళ్లి లోపల 1000 రూపాయలు 2000 రూపాయలు జత అని ఒకటి నడుస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లో కూర్చొని ఖాళీ టైం లోపల పెయింటింగ్ వేసి అమ్ముతుంది అది. సో అట్లా డబ్బులు వస్తున్నాయి కదా. సో మీరు ఏం చేయండి అంటే, పూర్తి బర్డెను ఇద్దరు భార్య పైన వేయకండి, భర్త పైన వేయకండి. ఇద్దరు కూడా ఎంతో కొంత ఎకనామికల్గా సంపాదించుకోవడానికి, మీ ఇంటిని కుటుంబాన్ని కొంచెం ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మగవాళ్ళకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, వచ్చి లాడ్ సాబ్ లెక్క ఇంట్లో సాయంత్రం పూట పనికి పోయి వచ్చి
కాఫీ దే, చాయ్ దే, టిఫిన్ పెట్టు, అన్నం పెట్టు, అట్లా కాకుండా హెల్ప్ చేయండి. ఇంట్లో ఉండే లేడీస్కి ఏదైనా పని ఉంటే సహకారం చేయండి. వాషింగ్లనో లేకపోతే క్లీనింగ్లనో, ఇంటిని నీట్గా ఉంచుకోవడంలోనో, పిల్లలకు ట్యూషన్ చెప్పడంలోనో, వాళ్ళను చూసుకోవడంలోనో, వాళ్ళను బేతింగ్ చేయించడంలోనో, స్నానం చేయించడంలోనో సంథింగ్ ఏదో ఒక హెల్ప్ చేయండి. సో ఇట్లా ఉంటే కనుక, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే కనుక, కలిసి నడిచే విధానం ఉంటే కనుక ఆటోమేటిక్గా లైఫ్స్ సెటిల్ అవుతాయి. ఓకే, ఇకిగాయ్ క్వశ్చన్ గురించిన సమాధానం ఉపోద్ఘాతం ఇది. ఇంకొకరు ఏమో అడిగినరు క్వశ్చన్, సిబ్లింగ్స్ రైవల్రీ గురించి అడిగినారు ఒక మిత్రుడు. అదేంటిదంటే, ఎప్పుడైనా కానీ ఈ మధ్యలోనే ఒక సెషన్ లోపల ఒక వ్యక్తికి చెప్పినట్టు, ఏం చెప్పినంటే, మనం ఎంత కాదనుకున్నా కానీ లైఫ్ లోపల ఏదో ఒక అంశం లోపల మనం ఒకరితోటి కంపారిజన్ చేసుకుంటాం, ఎంత కాదనుకున్నా కానీ. మామూలుగా ఫిలాసాఫికల్గా ఏమంటారు, కంపారిజన్ ఈజ్ ది థీఫ్ ఆఫ్ జాయ్ అంటారు. అంటే ఏంటిది, నువ్వు కంపారిజన్ దేని విషయంలోనైనా చేసుకుంటే నువ్వు నీ యొక్క సంతోషాన్ని కోల్పోతావు, నీ యొక్క ఆత్మసంతృప్తిని కోల్పోతావు, నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు అని చెప్తారు. అది ఏ టైం లోపల పనికి వస్తుందంటే, దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ డౌన్వర్డ్ సోషల్ కంపారిజన్, అప్వర్డ్ సోషల్ కంపారిజన్. అప్వర్డ్ సోషల్ కంపారిజన్ అంటే ఏంటిది, ఇప్పుడు మీకన్నా ఇప్పుడు నీ సంపాదన నెలకు 10,000 రూపాయలు అనుకోండి, మీ మిత్రుడి సంపాదన నెలకు 1,00,000 రూపాయలు అనుకోండి. అతనికి సొంత ఇల్లు ఉంది, మంచి భార్య ఉంది, ఆమె కూడా పని చేస్తుంది, వాళ్ళకు ఒక కారు ఉంది, ఇంట్లో పెట్ ఉంది, లాబ్రాడార్ పెట్ ఉంది, వాడికి 2 కొడుకులు ఉన్నారు, అంత బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకోండి. నీకు ఒక 10,000 సంపాదన ఉన్నది, పిల్లలు లేరు, భార్యతో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, బాగా కష్టంగా నడుస్తుంది జీవితం. నువ్వు వాడితో కంపేర్ చేసుకున్నావు అనుకోండి, ఎప్పుడు నరకంగానే అనిపిస్తుంది జీవితం. అరే వాడు ఏందంత బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాడు, నాదేంది జీవితం ఇట్లా ఉంది అని. డౌన్వర్డ్ సోషల్ కంపారిజన్ ఉన్నది అనుకోండి, రెండో అంశం. అప్వర్డ్ అయిపోయింది కదా, డౌన్వర్డ్ సోషల్ కంపారిజన్ అంటే ఏంటిదంటే, మన ఆత్మసంతృప్తిని ఏర్పాటు చేసుకోవడం. అంటే నీకన్నా ఒకడు పెళ్లి కానోడు ఉన్నాడు, నాలాంటి చూసారు, వాడికి డబ్బు మొత్తానికి సంపాదన లేదనుకోండి, లేకపోతే వాడికి ఒక ఇల్లు లేదనుకోండి, వాడు ఒక దుర్భరమైన స్థితిలోనే ఎక్కడో ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకు పాపం హ్యాండిక్యాప్ అయిపోయిండో, లేకుంటే ఎవరన్నా అప్పుల పాలైపోయిండో, లేకుంటే సంథింగ్ ఏదో పాపం దారుణమైన కలామిటీ ఆ వ్యక్తి జీవితం. అతని పేరు రమేష్ అనుకుందాం, ఆ రమేష్ జీవితంలో నడుస్తున్నది. మీరు అతనితో కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, అరే బాబు వాడి జీవితంతో పోల్చుకుంటే నా జీవితం ఎంతో కొంత బ్రహ్మాండంగా ఉంది, సంతోషంగా ఉన్నా, సో నయమేరా బాబు నేను వాడితోటైనా ఒక ఆత్మసంతృప్తి వస్తుంది, మన జీవితం సాఫీగా గడపడానికి పనికొస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఈ అప్వర్డ్ సోషల్ కంపారిజన్ కానీ డౌన్వర్డ్ సోషల్ కంపారిజన్ కానీ మీరు ఏది చేసుకున్నా కానీ ఎంతో కొంత మిమ్మల్ని మీరు ఐదర్ సమర్థించుకోవచ్చు, లేకుంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవచ్చు ఇంకా బాగుపడడానికో, లేకుంటే ఏ చేయడానికి. మీరు ఏ కంపారిజన్ చేసుకున్నా కానీ హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ. శివ, ఓకే, దాన్ని కాపీ పేస్ట్ చేసి పెట్టుకో. నా ర్యాంట్ నేను చెప్తా ఉంటాను కదా, మళ్ళీ ఒకసారి అడగడానికి ప్రయత్నం చేయి, లేకపోతే నాకు గుర్తుంటే కనుక నేను చెప్తా. ఓకే, సో మీరు ఏ కంపారిజన్ చేసుకున్నా కానీ మీరు జీవితం లోపల బాగుపడడానికి ఉపయోగపడే విధంగా చూసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏంటిది ఏదో రకమైన సమస్య ఉన్నది. సో మీరు ప్రాబ్లం ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి ఉన్నారనుకోండి, కేవలం నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఏడ్చుకుంటా, క్రింజ్ అవ్వకుండా, క్రిపుల్ అవ్వకుండా, ఒక డెస్టిట్యూట్ పొజిషన్లో ఉన్నా అని ఒక ఫీలింగ్ తోటి ఉండిపోయారు అనుకోండి, మిమ్మల్ని మీరు ఒక నీచంగానో దయగానో అయ్యో పాపం అనేటట్టు మీరే చూసుకుంటున్నారు అనుకోండి, మీకు దాంట్లోకి ఓవర్కమ్ కావడానికి మీకు మోటివేషన్ రాదు, మీరు దాన్ని జస్టిఫై చేసుకుంటారు సిచ్యువేషన్ని. అదే మీరు సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్ తోటి ఉన్నారనుకోండి, మీరు ఎటువంటి పరిస్థితుల లోపల ఉన్నా కానీ మీరు దాంట్లో నుండి ఎట్లా బయటపడగలుగుతా, నేను ఎట్లా బాగుపడగలుగుతా, నా జీవితాన్ని ఎట్లా చక్కదిద్దుకోగలుగుతా, గవర్నమెంట్ని ఎప్పుడు నిందించద్దు, సమాజాన్ని కూడా ఎప్పుడు నిందించద్దు, సమాజంలో ఉన్న వర్గాలను కూడా నిందించద్దు. నేనేం కోరుకుంటా అంటే, అహేష్ అన్స్క్రిప్టెడ్ అంట, టెల్ అస్ అబౌట్ ఎగ్జిస్టెన్షియల్ థెరపీ. ఓకే, మాట్లాడదామండి దానిపైన గురించి కూడా. అహేష్ గారు కొద్దిగా అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నన్ను అడగండి, ఒకవేళ నేను చెప్పకపోతే కనుక. నా ఫ్లో ఆఫ్ చైన్ ఆఫ్ థాట్ మిస్ కాకుండా ఉండడానికి నేను దాన్ని మిమ్మల్ని కొద్దిగా ఇగ్నోర్ చేసి
నా టాక్ నేను కంటిన్యూ చేస్తున్నా, మళ్ళీ అడగండి. ఓకే, ఉంటా కాసేపు లైన్ లోపల, ఏం పర్లేదు. ఏం చెప్తున్నా నేను, సో మీరు ఎప్పుడు కూడా మీ యొక్క జీవితానికి మీరే ఓనర్షిప్ తీసుకోండి. ఎవరో వచ్చి మారుస్తారనో, గవర్నమెంట్ మారుస్తుందనో, మీ కుల సంఘాలు, మత సంఘాలు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు, మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు మీకు ఎవరో వచ్చి మారుస్తారనో ఎక్స్పెక్ట్ చేయకండి. మన జీవితాలను మనమే మార్చుకోవాలి. మన దగ్గర ఏదో లోటు కనిపిస్తుంది, డబ్బులు లేవనుకోండి, డబ్బులు ఎట్లా ఇంకా సంపాదించుకోవాలి, పేరు మీకు లేదు, కావాల్సినంత పేరు లేదు, ఏం చేస్తే మీకు కావాల్సినంత పేరు వస్తుంది, దాని గురించి ఆలోచించుకోవడం. ఆరోగ్యం లేదు, ఏం చేస్తే నా ఆరోగ్యం మెరుగుపడుతుంది, లేకుంటే ఇంకా డిటీరియరేట్ కాకుండా ఆపుకోవచ్చు. మీకు మీరు బేరీజ్ వేసుకోవాలి. మనము గాలిలో దీపం పెట్టి దండం పెట్టుకోవడం, అది నిలవాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కలియుగం లోపల ఫిలాసాఫికల్గా మాట్లాడతా, కలియుగం లోపల ఏది కావాలన్నా, మంచి కావాలన్నా, చెడు కావాలన్నా కానీ మీకు మీరు స్వామిత్వం తీసుకోవాలి. స్వామిత్వం బాగా తెలివి ఎక్కువైతుందా? స్వామిత్వం అంటే ఏంటిదంటే, ఇప్పుడు మీ యొక్క టేకింగ్ ఛార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మంచి జరగాలన్నా నేనే కారణం, చెడు జరగాలన్నా నేనే కారణం. సో మీకు ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళడం, మీకు మీరే ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం, ఆ పని చేస్తే నాకేమైనా మంచి జరిగిందా, ఓకే, దాన్ని కంటిన్యూ చేయడం, ఇంకా దానిపైన ఇంకా ఎఫర్ట్ పెట్టడం. ఏదైనా చెడు జరిగితే దాన్ని తగ్గించుకోవడం, దానికి దూరంగా ఉండడం, దాన్ని అవాయిడ్ చేయడం. ఎవరో పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎవరు బాబు నువ్వు? క్వశ్చన్ మార్క్లో ప్రశాంతియా, లేడీయా, హస్బెండ్ ఆల్కహాలిక్, మగవాళ్ళు ఎందుకు మందు తాగుతారు? టాపిక్ మాట్లాడదామండి, ఈ టాపిక్ కూడా మాట్లాడదాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి, తప్పకుండా దీనిపైన కూడా సమాధానం చెప్తాను నేను. సో నాకు సమాజంలో నాకు కనిపిస్తున్న ఒక ధోరణి ఏంటంటే, నన్ను మై బాప్ గవర్నమెంటే నన్ను చూసుకోవాలి, నన్ను సమాజం పట్టించుకోవాలి అని ఒక ఎంటైటిల్మెంట్ మైండ్ సెట్ పెరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ మన వాళ్ళ దగ్గర ఏముంటుంది, మన దగ్గర ఇదివరకు ఒక స్వామిత్వ ధోరణి ఉంటుండే. అరే మనం ఎవరి కింద ఉండొద్దు, మనం ఒక గౌరవంగా మనకు మనం బ్రతకాలి అన్న, డిపెండ్ కావద్దు అన్న ఒక ఫీలింగ్ ఉంటుండే. యాదవ్ హనీ, హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే అమ్మ, బాగున్నారా? ఆ ధోరణి ఉంటుండే. కానీ రాను ఏమవుతుందంటే, ప్రజల లోపల ఒక బానిసత్వ ధోరణి పెరుగుతుంది. అంటే ఏంటిది? గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలి, నన్ను ఎవడో ఆదుకోవాలి, నా పక్కింటోడు ఆదుకోవాలి, నా చుట్టాలు ఆదుకోవాలి, నా కులపు వాళ్ళ వ్యక్తులు ఆదుకోవాలి. శ్వేత మంద, హాయ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ జగిత్యాల నర్సింగ్ కాలేజ్. నమస్తే అమ్మ, నేను కూడా మీ నర్సింగ్ కాలేజీలో క్లాసెస్ చెప్పిన అప్పట్లో. ఐ హోప్ యు ఆర్ మై స్టూడెంట్ అనుకుంటా. సో ఏం టాపిక్ చెప్తున్నా, ఇది ఏంటిదంటే, మనకు గౌరవం పెంచుకోండి, ఒకళ్ళపైన ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి కొంతకాలం ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది, తమ్ముడి పైననో, అన్న పైననో, తండ్రి పైననో, ఇంకెవరైనా మనకు గైడ్ చేస్తున్న వ్యక్తులు. తప్పని పరిస్థితి అయినప్పుడు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోండి, అందులోకి వెళ్ళి బయటపడడానికి. కానీ దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఉండకండి అని చెప్తా. నీకు అర్థమైందా? ఇది నా ఒక కోరిక. దీని గురించి నా వీడియోలు పెడతా, రాను తెలుగులో పెడతా, రీల్స్ క్రియేట్ చేద్దాం, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేద్దాం, కొంచెం ఎంపవర్మెంట్ చేద్దాం మన ప్రజలను, లేకుంటే మన వాళ్ళను. ఇందాక నేను ఎవ్రీ డే అప్పుడప్పుడు అట్లా వెళ్ళి సాయిబాబా బైపాస్ రోడ్లో, సాయిబాబా గుడికి వెళ్ళే రూట్లో మూల పైన ఒక అంకుల్ ఉంటాడు పాపం. మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ దాకా ఈ రాగి జావా, స్ప్రౌట్స్ అందులో కలిపి అమ్ముతాడు. 10 రూపాయలకే తీసుకుంటాడు. అతడితో మాట్లాడుతుంది ఇందాక నేను, కటింగ్ షాప్ పోయి రాగా పక్కకే మా ఫ్రెండ్ది తిరుపతి అని ఉంటాడు, గుండేటి తిరుపతి అని, తన కటింగ్ షాప్ ఉంటుంది. సో వాడి దగ్గర పోయి కాసేపు అట్లా కూర్చొని కటింగ్ చేయించుకొని షేవింగ్ చేసుకొని రాగా తన అంకుల్ దగ్గర ఆగి మాట్లాడుతున్నా. ఏమడిగినంటే, మీరు ప్రొద్దున నుండి దాదాపు 6 గంటలకు మొదలు పెడతాడు, నైట్ 9 దాకా ఉంటాడు అదే రోడ్ పైన. ఎంత డబ్బులు వస్తాయని ఓపెన్గా అడిగితే తను చెప్తున్నాడు, 400 వస్తాయి సార్, 300 వస్తాయి. అరే ఇప్పుడు ఒక వ్యక్తి సమాజానికి ఆరోగ్యం పంచుదాము, మంచి చేద్దాము అని ఒక మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాడు. రాగి జావా, అందులో స్ప్రౌట్స్ కలిపి, క్యారెట్ కలిపి, అవి కలిపి. అది తినడానికి మనం పోతామా? పోము. అదే మందు తాగుదామా? బయట ఆయిల్ డీప్ ఫ్రైడ్ బజ్జీలు తిందామా?
చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోయి హార్మ్ఫుల్ కెమికల్స్, కార్సినోజెనిక్ కెమికల్స్ కలిపిన, టేస్టీ సాల్ట్ కలిపిన, ఇంకోటి దాన్ని ఏమంటారు, అదో వెరైటీ పేరు ఉంటుంది దాన్ని, ఒకటి కలుపుతారు టేస్టింగ్ ఎలిమెంట్, అది కలిపిన దాన్ని తిందామా? దీని మీద ఫోకస్ ఉంది. ఒక గుట్కా అమ్మేటోడు, సిగరెట్ అమ్మేటోడు, నేను వాళ్ళతో మాట్లాడితే రోజుకి 2-3 వేల వాళ్ళ సంపాదన ఉంటుంది. అంటే అవి చూడండి, ఎవడైతే హీరో కానీ హీరోయిన్ కానీ ఈ గుట్కా ప్రోడక్ట్లను, ఈ పాన్ మసాలా ప్రోడక్ట్లను మార్కెటింగ్ చేస్తుర్రో వాడికి 30 కోట్ల అట. మొన్న ఒక హీరోకి గురించిన టాపిక్ వస్తే, ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ 30 కోట్లు తీసుకున్నాడట ఒక యాడ్కి. అంటే ప్రాణాలు తీసే విషయాలు అమ్మేటోడానికి, ప్రచారం చేయడానికి అంత లాభపడుతున్నాడు. మంచి చేద్దాం సమాజానికి, మన తెలంగాణ అంబలి, జొన్న అంబలి, రాగి అంబలి ఇవి అమ్ముతున్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు సమాజానికి. అతనికి వచ్చే సంపాదన ఎంత? 300-400. నాకు బాధ అనిపించింది అతను మాట్లాడితే. మరి మీకు ఇది సరిపోతున్నాయి ఆ డబ్బులు అంటే, ఏదోసారి నడుస్తుంది అంటుండ్రు. పెద్ద మనిషి, 50-55 ఏళ్ళు ఉంటాయి. నేను అనుకున్నా దానిపైన రీల్ క్రియేట్ చేయమంటారా? అతని దగ్గర అతను ఉన్న చిన్న షాపు బయట రోడ్ పైన పెట్టుకొని అమ్ముతున్నాడు. అది వీడియో తీసి ఫలానా మన దగ్గర జగిత్యాల లోపల 2-3 చోట్ల అమ్ముతున్నట్టున్నారు ఈ రాగి అంబలి జావాలు. ఒకటి కాలేజ్ గ్రౌండ్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, ఇక్కడ. సో వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మనం చేయబట్టి అతనికి ఒక రోజుకు 100 రూపాయలు 50 రూపాయలు సంపాదన పెరిగినా కానీ అటువంటి మంచి పని చేయడానికి నలుగురికి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా. అది అనిపిస్తుంది, చేయమంటే చేస్తా అనిపిస్తుంది, చేద్దాం. మెల్లగా టైం తీసుకొని మామూలుగా చిన్నగా రఫ్ అండ్ టఫ్లో ఒకటి రికార్డ్ చేసి, ఇక్కడ ఏదైనా పలానా చోట ఇతను అమ్ముతున్నాడు 10 రూపాయలకే, వచ్చి ఎవరైనా తాగబుద్ధితే తాగండి అని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, ఆ టాపిక్ ఎట్టేటో చెప్తున్నానా, ఏదో మాట్లాడుతున్నానా? సరే. కానీ ఏంటిదంటే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఉన్న సిచ్యువేషన్ని, నా పరిస్థితి ఇట్లనే ఉన్నది అనుకొని అక్కడనే ఉండిపోకండి, ప్రయత్నం చేయండి. లైఫ్లో ఏది మారాలన్నా కానీ మనం నిజంగా అనుకొని కొంచెం ఎఫర్ట్ పెట్టి ప్లానింగ్ చేసుకొని ముంగడికి వెళ్తే తప్పకుండా మార్పులు మన జీవితాల లోపల తీసుకొని రావచ్చు. ఓకే, ఇందాక ఎవరో అడిగిండ్రు, నేను మళ్ళీ రిపీట్ చేయమన్నా కదా, మీరు వాటిని రిపీట్ చేయండి, వాటికి సమానాలు చెప్తా. ఒక బ్రదర్ అడిగిండు ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ, సైకాలజీ, దాని గురించి. చూడండి, ఎంత అవుననుకున్నా కాదనుకున్నా కానీ ఇప్పుడు మీరు విక్టర్ ఫ్రాంకల్ అనే వ్యక్తి ఉంటాడు. విక్టర్ ఫ్రాంకల్ అనే వ్యక్తి, అతను ఒక జ్యూ. హిట్లర్ అతను ఒక సైకియాట్రిక్ డాక్టర్, అతన్ని కూడా చంపేద్దాం, వాడు జూ కాబట్టి వాడు చచ్చిపోవాలి. మీరు రకరకాల ఐడియాలజీలు చదివితే ఏంటిదంటే మీకు అర్థమవుతుంది. అంటే కొన్ని జాతుల పట్ల, ఐడియాలజీల పట్ల సమాజంలో ఎంత విద్వేషం ఉన్నది, ఎంత హేయమైన భావం ఉంది, వాళ్ళు భూమి మీదకే ఇలా లేకుండా పోతే బాగుండనే ఐడియాలజీస్ బాగున్నాయి. సో మనకు కూడా భయం అవుతుంది, అరే ఇటువంటి వ్యక్తుల మధ్యన మనం ఉంటామా అయింది అన్నట్టు. కానీ ఏంటంటే అటువంటి ఫిలాసఫీలు చదివి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ దాకా ఇంటరాక్ట్ కావాలని. అందుకోసం చదవాలి, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడానికో లేకుంటే ఆన్లైన్లో ఏదో పోస్ట్ చేసి ఆగం చేసుకోవడానికో కాదు. సో అది చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే, విక్టర్ ఫ్రాంకెల్ అతన్ని ఒక గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేద్దాం, అప్పటిదాకా చంపబోయే ముందు వాళ్ళని ఏదో రకంగా వాడుకుందాం, ఫ్యాక్టరీలు పెట్టి రకరకాల పనులకు ఈ బానిసలుగా వీళ్ళని వాడుకున్నారు అన్నట్టు. సదాశివుని వెంకటేష్, హాయ్ సార్, హాయ్ బ్రదర్. సో వాళ్ళని బానిసలుగా వాడుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా వాళ్ళతోటి హేయమైన పనులు చేసుకుంటూ, ఫ్యాక్టరీలలో వర్క్ చేయించుకుంటూ, వాళ్ళని పని అయిపోయాక వాళ్ళని తీసుకుపోయి గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేయడం. ఇవాళ ఉంటాడా రేపు పోతాడా అనే అంత దారుణమైన పరిస్థితుల లోపల, రేపు ఉండదు 1 గంట అయితే మనం బ్రతుకుతామో లేదో అనే అంత దారుణమైన పరిస్థితుల లోపల విక్టర్ ఫ్రాంకల్ అనే వ్యక్తి మనుగడ సాధించగలిగిండే. ఎందుకు సాధించగలిగిందంటే, అతడు ఈ సపరేటు జోన్లకు లేకపోతే ఎక్స్క్లూజివ్ జోన్లకు పంపబోయే ముందు అతను తన భార్యకు దూరం అవుతాడు. అతని కోరిక ఏంటిదంటే, నేను ఈ బ్రతికి బయటపడగలిగితే కనుక నేను నా భార్యని మళ్ళీ పోయి చూసుకోగలుగుతా అన్న హోప్ తోటి అతడు క్రూరమైన హేయమైన సర్కమ్స్టాన్సెస్లను కూడా భరించగలుగుతాడు. సో అది ఒక బ్యూటిఫుల్ స్టోరీ, మీరు తప్పకుండా చదవండి. విక్టర్ ఫ్రాంకెల్, ఏ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకం ఉంటుంది. ఇంగ్లీష్లో చదవమని చెప్తాను నేను, ఎందుకంటే దాని ఎసెన్స్ బాగా కన్వే అవుతుంది. తెలుగుది చదివినా కానీ అనద్దు, కానీ అందులో సారం మనకు అంటే డైల్యూట్ చేసేదో కథలు చెప్పి రాసారు, తప్పేం కాదు.
కానీ ఏంటిదంటే ఇంగ్లీష్ది చదవండి మంచి ఒక ఫీలింగ్ వస్తుందని చెప్తాను నేను. సో అందులో ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏదో ఒక టైం లోపల ఆయనకి ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక బేబీ పుట్టినాక తండ్రి ఏమనుకుంటాడు, తల్లి ఏమనుకుంటుంది, నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే ఈ నా పాపకు కానీ బాబుకి కానీ నేను చెడు జరగకుండా చూసుకుంటా, ఏదైనా ఆపద వస్తే అడ్డుకుంటా, ఏం చేసినా కానీ ప్రొటెక్ట్ చేస్తాను, ఒక మదర్లీ పేరెంటింగ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటిది, ఇప్పుడు ఇవాళ ఎంత తేదీ 5 డిసెంబర్ 2024. 5 డిసెంబర్ 2024 నాడు పుట్టిన ఒక బేబీ అనంత్ కుమార్ లావుడియా. హాయ్ సార్, హాయ్ బ్రదర్. 5 డిసెంబర్ 2024 నాడు పుట్టిన బేబీ తల్లిదండ్రులు అనుకుంటారు, అది నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే ఈ పాపను కానీ బాబుని కానీ నేను కాపాడుతా, సమాజం నుండి, దుష్టశక్తుల నుండి, రోగాల నుండి, దేని నుంచి, ఏ థ్రెట్ నుంచి నేను కాపాడుతా. ఎంత కాపాడినా, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, గౌతమ్ అడానీ కుటుంబంలో ఉన్నా కానీ ఒక 100 సంవత్సరాలు దాటినాక వద్దన్న మృత్యువు ఆ పాపకు బాబుకు వచ్చేస్తుంది. సదాశివుని వెంకటేష్, హవారి సార్, బాగున్నా అండి. సో ఎంత ప్రయత్నం చేసినా కానీ మృత్యు వస్తుంది. అంటే అతని జీవితం నిండిపోయినాక, ఆయుష్ నిండిపోయినాక. మీ తల్లిదండ్రులు ఉన్నారు, లేకుంటే మీ చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మీకన్నా వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకు ఆయుష్ తీరిపోయినాక టకటక సమయం గడిచిపోతుంది కదా, వాళ్ళు ఏదో టైం లోపల వాళ్ళకు మృత్యువు రాదా. సో దీని జాగృతతో ఉండడం అన్నట్టు, ఎరుకతో ఉండడం. మృత్యు అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. మనకి ఫైనైట్ టైం మనం బ్రతుకుతున్నాం, మనకున్నది లిమిటెడ్ టైం అని ఉండి ఎప్పుడు చావు గురించే భయపడుకుంటుంటే మరి ముంగడు పోగలుగుతామా, ఏమైనా పని చేసుకోగలుగుతామా? మనకు ఎప్పుడు యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ అవుతాయి, మనకు ఒక పిచ్చిగా అయిపోతాం అన్నట్టు. సో అట్లా కాకుండా ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, బాబు నువ్వు ఏది చేసినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, నువ్వు ఉన్న పరిస్థితులకి వెళ్ళి బయటపడడానికి ఒక సొల్యూషన్ ఉన్నది, ఒక తొవ్వ ఉన్నది అని ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ చెప్తుంది. అంటే దానికోసం నువ్వు బయటపడడానికి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నిన్ను నువ్వు బాగుపరచుకోవడానికి నువ్వు ఏ పని చేసినా తప్పు లేదు మోరలిస్టిక్గా అని చెప్తుంది. అదే మనం బహిరంగంగా చర్చించినాం అనుకోండి, ఇది కౌన్సిలింగ్ విషయం కాకుండా ఎగ్జిస్టెన్షియల్ టాపిక్స్ కానీ ఫిలాసఫీస్ కానీ, వాడు రాడికల్ ఎలిమెంట్ లెక్క కనిపిస్తాడు. ఇదేంది సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి చెప్తున్నాడు, కుటుంబ వ్యవస్థను దుర్మార్గం చేయడానికి చెప్తున్నాడు, చెడు చేయడానికి చెప్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎవరైతే దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నారు అంటే ఏంటిది, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్యూజివ్ హస్బెండ్ ఉన్నాడు, భార్యను రోజు కొట్టడము, తిట్టడము, టార్చర్ పెట్టడము, అమ్మాయితోటి పని చేయించుకోవడము, ఆమె సంపాదన మీద వీడు బ్రతుకుతున్నాడు. ఒక తాగుబోతు అయిపోయాడు, తిరుగుబోతు అయిపోయాడు, డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు, పిల్లల్ని హింసిస్తున్నాడు, ఆ పిల్లల్ని కూడా ఫిజికల్గా అబ్యూజ్ చేస్తున్నాడు అనుకోండి. ఆడపిల్లలు ఉన్నారు అతనికి. ఒక దారుణమైన క్రూరుని దగ్గర ఆ అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు సమాజం ఏం చెప్తుంది, మంచి అయినా చెడైనా నీకు భర్తతోటే ఉండాలి, వీడిని వదిలిపెడితే నీ భవిష్యత్తు ఏమవుతుంది, ఇంతకాలం నీకు ఇప్పుడు 40+ ఏజ్ వచ్చేసింది, నీకు ఆల్రెడీ 15+ పిల్లలు ఉన్నారనుకో అమ్మాయిలు, ఎట్లా బ్రతుకుతూ ఒంటరిగా, ఇది అదని ఏదేదో కులమో మతం అన్న పేరు పెట్టి ఆ అమ్మాయిని ఉండు అన్నట్టు ఆపుతున్నారు. ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ ఏం చెప్తుంది, నువ్వు నీ కాళ్ళపైన నీకు నువ్వు డబ్బులు సంపాదించుకునే కెపాసిటీ ఉన్నది, నువ్వు ఇతనితోటి పీడింపబడుతున్నావు, వాడి వల్ల నీకు చెడు జరుగుతుంది కానీ మంచి జరుగుతలేదు, నువ్వు సమాజం ఏమనుకుంటుందనే ఒక భయంతో ఇందులో కంటిన్యూ అయితే నువ్వు ఈ ఆన్స్లాట్, ఈ అబ్యూజ్ని నీ లైఫ్ లాంగ్ భరించాల్సి వస్తుంది. దానితో పాటు నీ పాప ఆమె కూడా అనవసరంగా అబ్యూస్కి గురి కావాల్సి వస్తుంది. దీని బదులు ఏం చేస్తారు, ఎగ్జిస్టెన్షియల్ కౌన్సిలింగ్ ఏం చెప్తారంటే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుకో, సమాజం ఏమనుకుంటుంది పక్కకు పడే, సొసైటీ ఏమంటుంది, నీ తల్లిదండ్రులు ఏమంటారు, నీ చుట్టాలు ఏమంటారు, ఎవరేమన్నా పట్టించుకోకు. నీ యొక్క ప్రొటెక్షను, నీ యొక్క వెల్బీయింగ్, నీ బేబీ యొక్క వెల్బీయింగ్ ముఖ్యం కాబట్టి నువ్వు వాళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసాయి. 100 మంది అడ్డం వచ్చి కూడా నువ్వు చేసిన తప్పు ఇట్లా అట్లా అన్నదని ఖాతరు చేయకని చెప్తారు. అంటే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నిన్ను నువ్వు చక్కదిద్దుకోవడానికి నువ్వు ఏం చేసినా తప్పు కాదని ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ చెప్తారు. అర్థమైందా ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ టాపిక్? కానీ ఏంటిదంటే ఎగ్జిస్టెన్షియల్ థెరపీ చేసే టైం లోపల ఈ చెప్పే వ్యక్తులు ఎట్లుండాలంటే, వాళ్ళకి ఎంతో కొంత మానవత్వ ధోరణి ఉండాలి. రెండోది కుటుంబ వ్యవస్థ పట్ల కొద్దిగా గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇది ఆ గౌరవం లేకుండా కేవలం బాగా క్రిటికల్ పొజిషన్లో ఉన్న వ్యక్తులకు ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ, ఎగ్జిస్టెన్షియల్ కౌన్సిలింగ్ అనేది పనిచేస్తుంది, బాగా పనికి వస్తుంది.
అది కాకుండా మీరు నార్మల్ డే టు డే ఇప్పుడు ఆమ్లెట్ వేసింది భార్య, నీ మొహం లెక్క ఉందని భర్త తిట్టిండు, ఈ పిల్ల నాకు ఇక్కడ వద్దని చెప్పి ఆల్రెడీ ఇదే 10 ఏళ్ళ వయసు ఉన్న కూతుర్ని వదిలేసుకొని బయటకు వచ్చేసింది. ఇప్పుడు అదేమన్నా న్యాయం అనిపిస్తుందా? సో కౌన్సిలింగ్లో కూర్చోబెట్టి నార్మల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లోపల, లేకుంటే కపుల్స్ థెరపీలో ఏం చెప్తాం, వాడితోటి సారీ చెప్పించడము, అతని ప్రవర్తన మార్చడానికి ప్రయత్నం చేయడము, ఈ అమ్మాయికి కొంచెం టాలరెన్స్ లెవెల్ పెంచడానికి ప్రయత్నం చేయడము, ఆమె యొక్క ఇద్దరి యొక్క ఆహాలు దెబ్బతినకుండా, వాళ్ళ యొక్క ఈగోలు హర్ట్ కాకుండా ఎట్లా కలిసి బ్రతకొచ్చు, ఎమోషన్స్ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా జరిగే స్కిర్మిషెస్ డే టు డే లైఫ్లో ఉండేటివే, ఇవి మనం భూతద్దంలో కొన్ని పెట్టి చూడాలి, కొన్ని చూడొద్దని చెప్పడం, ఇవి మనం చెప్తాం. దీని ద్వారా ఏంటంటే వాళ్ళు కలిసి ఉండడానికి, లేకుంటే వాళ్ళ లైఫ్ సవ్యంగా బ్రతకడానికి హెల్ప్ అవుతుంది. అదే ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ అనుకో, ఈ చిన్న విషయాన్ని కూడా తను ఏ ధోరణి చూస్తారంటే నీకు అవసరం లేదు, వాడిని వదిలేయచ్చు, ఇట్లా అట్లా ఒక డిఫరెంట్ ధోరణి ఉంటుంది. అంటే అన్నిటికీ జిందా తెలిసి మాత్రలేక దీన్ని వాడలేము. సమజవుతుందా మీకు? ఎగ్జిస్టెన్షియల్ సైకలాజికల్ కాన్సెప్ట్స్ మంచివి, కానీ అది ఏంటిదంటే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తులు వాళ్ళకు పనికొస్తాయి. ఒకడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు, ఖైదీ పాపం, అతను ఏదో తప్పు చేసిండు, జీవిత ఖైదు పడ్డది, అతనికి తరచూ ఆలోచన వస్తుంది, అది ఏమున్నది ఇంకా 20 ఏళ్ళు జైల్లో ఉండాలి, దీని బదులు రేపే మనం ఊరేసుకొని చనిపోతే అయిపోతుంది కదా, బాత్రూంలో పోయినప్పుడు దానికి ఆ చువ్వకు ఊగులాడితే అయిపోతుంది కదా, లేకుంటే ఆ పినాయిల్ బాటిల్ తాగితే అయిపోతుంది కదా, లేకపోతే మనమే ఎవడన్నా ఒక రౌడీ ఘోరమైన ఎలిమెంట్ ఉన్నాడు, వాడిని పోయి మనం పోయి 4 దెబ్బలు కొడితే వాడే మనల్ని 4 అంటాడు, మనం చచ్చిపోతాం కదా మన చేతిలో అని. అంటే ఒక జైల్లో ఖైదీలతో మాట్లాడంగా తెలిసిన విషయం చెప్తున్నా. అంటే అట్లాంటి థాట్స్ వస్తాయి, సూసైడల్ థాట్స్. మనం ఏం చెప్పాలి? అటువంటి పాపం 20 ఏళ్ళు దాటేదాకా మనకి భవిష్యత్తు లేదన్న ధోరణిలు ఉన్నాడు. మనం ఏం చెప్పొచ్చు అటువంటి వ్యక్తికి? లేదు బ్రదర్, నువ్వు అనుకుంటున్నావు 20 ఇయర్స్ తర్వాత నీ లైఫ్ అయిపోతుందని కాదు, నీ మంచి ప్రవర్తనతోటి కలిగి ఉండి, నువ్వు అందరితోటి సఖ్యంగా ఉండి, నీ యొక్క ఈ రొటీన్ నువ్వు అలవాటు చేసుకొని ఒక హోప్ పెట్టుకున్నావు అనుకో, పర్పస్ పెట్టుకున్నావు అనుకో, లైఫ్ లోపల ఏదో ఒక కోర్స్ జాయిన్ అయ్యాను, సమ్ డిగ్రీయో పీజీయో జాయిన్ అయ్యి తర్వాత నువ్వు ఇంకా ఏదైనా టీచ్ చేస్తున్నావు, అందులోపల కొన్ని మీకు క్రాఫ్ట్స్ నేర్పిస్తారు, అందులో నువ్వు ప్రావీణ్యం సంతరించుకొని ఆ డబ్బులు నువ్వు సేవ్ చేసుకొని నీ మిగిలిన కుటుంబానికి పంపచ్చు, నువ్వు జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఆ ఫండ్ లెక్క పనికొస్తే దానికి వాడుకోవచ్చు అని మనం ఏదో కొద్దిగా ఎంకరేజ్ చేసేటట్టు చెప్పచ్చు. దాంట్లో ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీని వాడచ్చు. సో మంచి జరుగుతుంది. కానీ ఏంటిదంటే అన్ని సర్కమ్స్టాన్స్కి జిందా తెలిసి మాట లెక్క వాడారు అనుకోండి ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీని కానీ సైకాలజీని కానీ, కుటుంబాలు విడిపోతాయి, వ్యక్తులు ఒంటరి వాళ్ళుగా మిగులుతారు, కొద్దిగా స్వార్థ జీవులుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు అడిగిన దానికి సమాధానం అది. ఓకే, ఇంకేమన్నా ఉంటే అడగండి. ఇందాక సిబ్లింగ్స్ రైవలరీ అనేది నార్మల్ అండి, మనము ప్రతిదానికి కంపారిజన్ చేసుకుంటాము. కొన్నిసార్లు మనకి ఏంటిదంటే మీరు పిల్లల గురించి అడుగుంటారు నాకు తెలిసి, లేకుంటే మీ పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు. కానీ ఏంటిదంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఎంత కొంత కష్టం ఉన్నా నష్టం ఉన్నా కానీ అడ్జస్ట్ అయి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటిదంటే, శివ మళ్ళీ అడుగుతున్నాడు, హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ పీపుల్ వాట్ దే థింక్ అబౌట్ మీ. శివ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా కానీ మనం పూర్తిగా ఈ ఫియర్ని అయితే పూర్తిగా తొలగించుకోలేము. ఏంటిది, ఎవడేమనుకున్న పర్లే నాకు నచ్చినట్టు బ్రతుకుతా అని ఎవరైతే చెప్తారో చూసారా, సో వాళ్ళు కొద్దిగా సమాజానికి దూరంగా బ్రతుకుతారు. ఒక ఆడ్ ఎలిమెంట్ లెక్క ఉండాల్సి ఉంటుంది సమాజం లోపల, ఒక అబ్రేజన్ లెక్క ఉండాల్సి ఉంటుంది. అంటే సంబడి హూ ఎరోడెడ్ హిస్ మోరల్ కంపాస్ ఆ వ్యక్తి కింద జమ అవుతాం అన్నట్టు. కానీ ఏంటిదంటే మనం ఇంకో పాయింట్ కూడా చెప్తా, మనం అందరికీ నచ్చినట్టు బ్రతకలేము. సమాజంలో 10 మంది ఉన్నారనుకో, 10 మంది దగ్గర శివ నీ ఎగ్జాంపుల్ చెప్తా. అహేష్ అన్స్క్రిప్టెడ్. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ బ్రదర్. ఏం చెప్తున్నా, ఫియర్ ఆఫ్ నలుగురు నా గురించి ఏమనుకుంటారు మనం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు చూడు శివ, నువ్వు ఒక మంచి టీ షర్ట్ వేసుకున్నావు, ఒక మంచి జీన్స్ ప్యాంట్ వేసుకున్నావు, ఒక వ్యక్తి దగ్గర పోయినావు వాకింగ్ చేయడానికి. వెళ్తే ఆడన్నాడు, బుద్ధుందారా ఇట్లా వాకింగ్కి టీ షర్టు జీన్ ప్యాంట్ వేసుకొని వస్తారా, ట్రాక్ వేసుకోవాలి, పైనకి వెళ్ళి చలికాలం కదా స్వెటర్ వేసుకోవాలి. సెకండ్ డే నువ్వేం చేసినావు, వాడి మాట నమ్మి ట్రాక్ పాయింట్ 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వెటర్ పైన టాప్ వేసుకొని పోయినావు. పైన చలి పెడుతుంది కానీ మంకీ క్యాప్ ఏదో వేసుకొని పోయినావు. వాడు వచ్చిండు ఇంకొక వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి, అరే
ఏం రా అంకుల్ అయిపోయినావారా, మొత్తం గిట్ల పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నావు, గిట్ల వేసుకొని తిరుగుతారా, మగోడు అంటే అన్ని చలికి తట్టుకోవాలి, ఎండకి తట్టుకోవాలి, గాలికి తట్టుకోవాలి, చలి గిట్లు ఉంటుందా అని డాగేసిండు. వేసరికి నువ్వేం చేసినావు, అరే నిజమే కదా అని చెప్పి మూడో రోజు ఖాళీ ఒక స్లీవ్లెస్ సమ్ టీషర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని స్లిప్పర్లతోటి వాకింగ్కి వచ్చినాం. ఇంకో వ్యక్తి పెద్ద మనిషి కనబడ్డాడు. ఏంటిదా శివ, నువ్వు ప్రొఫెషనల్గా ఉండాలి కదా, మంచిగా ఉండాలి కదా, ఏంటి నీ అవతారం ఏంటిది, పద్ధతిగా ఉండాలి కదా, కొద్దిగా మంచిగా తయారై రావాలి, ఇది కదా అది కదా ఏదో చెప్పిండు. అంటే ఈ ముగ్గురికి 3 అభిప్రాయాలు కాదు, 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి ఒక్కడికి కూడా నీ జీవితం నువ్వు ఎట్లా గడపాలి అనే ఒక అభిప్రాయం ఉంటుంది. అంటే వాళ్ళ జీవితం కాదు, మన జీవితం మనం ఎట్లా గడపాలి అని వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాడు దాని అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు, వాని ఐడియాలజీని రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు, మనల్ని మార్చడానికో లేకుంటే వాని ఇష్టాలు మన పైన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, 10 మంది చెప్పిన 10 ఆలోచనలు విను, 10 క్రిటిసిజమ్స్ విని అప్లై యువర్ మైండ్. అంటే ఒకటి అడుగుదాం, ఒకప్పటి ప్రేమలు ఇప్పుడు లేవు అని అంటూ ఉంటారు, సమాజంలో మీరు గమనించిన మార్పులు ఏంటి? ఓకే, మళ్ళీ ఒకసారి నన్ను అడుగు, నేను చెప్తా. రవి సార్, హౌ టు డీల్ విత్ సైకో వైఫ్. ఓకే అనంత్ కుమార్, అది కూడా మాట్లాడదామండి. మళ్ళీ ఏదో చెప్తున్నాం కదా, ఈ టాపిక్ ఫినిష్ చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడగండి, ఎందుకంటే ఫ్లో థాట్ బ్రేక్ కాదు కదా, చైన్ ఆఫ్ థాట్ బ్రేక్ కాకుండా ఈ టాపిక్ మాట్లాడుకుంటూ వెళ్తా. తర్వాత మళ్ళీ ఒకసారి అడగండి, చెప్తా. నేను చెప్పకపోతే కనుక, ఒకవేళ అడ్రస్ చేయకపోతే. ఏంటిదంటే 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలు మనం వినాలి, వాళ్ళు చెప్తున్నప్పుడు మనం గౌరవించినట్టు యాక్టింగ్ చేయాలి, కొన్నిసార్లు గౌరవించాలి, అనవసరమైన కన్ఫ్రంటేషన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆడికి ఏదో అనిపించి చెప్తుండే కదా, వినాలి. విన్నాక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అప్లై యువర్ బ్రెయిన్, అప్లై యువర్ మైండ్, అప్లై యువర్ క్రిటికల్ థింకింగ్ ఫ్యాకల్టీ. దాని గురించి ఆలోచించు. వీడు చెప్పిన సలహా నేను వింటే నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా? ఇప్పుడు మీరు చిన్న హెయిర్ డై కొనుక్కున్నారు, లేకుంటే సెంటు కొనుక్కుంటే ఆడు ఏం రాస్తాడు దానిపైన, మెడిసిన్ అనుకోండి, పైన దాన్ని ఏమంటారు, సర్ఫేస్ పైన రాసే ఆయింట్మెంట్లు కానీ ఏదైనా కానీ ట్రాపికల్ మెడిసిన్స్ అంటారు. ట్రాపికల్ అంటే పైన పూసే పై పూత మెడిసిన్స్ అన్నట్టు. ఇప్పుడు దాన్ని దేనైనా కానీ మీరు ఒక చిన్న ప్యాచ్ తీసుకొని మీ చేయి పైన అప్లై చేసుకోండి. అది కనుక నెగిటివ్ రియాక్షన్ వస్తే దీన్ని వాడకండి. పాజిటివ్ రియాక్షన్ వచ్చింది, మీకు ఎటువంటి చెడు జరగలేదు, లేకుంటే మంచి జరిగింది, ఇక్కడ చెడు జరగలేదు, న్యూట్రల్గా ఉంది, దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తాడు. ఏ ఫిలాసఫీ అయినా ఏదైనా కానీ మనం చిన్నగా శాంపిల్ బేస్లో దాన్ని ట్రయల్ చేయాలి, కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు చేసి దానివల్ల నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా దాన్ని అవాయిడ్ చేయాలి, మంచి అవుతుందా దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. గుడ్డిగా దేన్ని కూడా మనం ఫేస్ వాల్యూ మీద తీసుకొని మన జీవితం లోపల అన్వయించుకోవద్దు. సమజైందా? నేను ఏదో చెప్పినా లేకుంటే నీకు అర్థమైందా? సమాజంలో ఏమనుకుంటారు అనే ధోరణి అనేది మనకు ఉంటుంది మన లైఫ్ లోపల. కానీ మనం ఏం చేయొచ్చు అంటే, మనము అది ఎంతవరకు అంటే పూర్తిని నువ్వు 100% ఎవరిని సుఖపెట్టలేవు, సంతోష పెట్టలేవు. భార్యను కానీ, నీ తల్లిదండ్రులను కానీ, నీ దోస్తులను కానీ, నిన్ను నువ్వు కానీ వాళ్ళని సంతోష పెట్టలేము 100%. ఎంతో కొంత లేమి ఉంటుంది, ఎంతో కొంత లోటు ఉంటుంది. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. పూర్తిగా నేను 100% పర్ఫెక్షనిస్ట్ అయితే అనుకున్నాను అనుకో, సో నీ జీవితంలో క్వాలిటీ లైఫ్ని కోల్పోతావు. సంతోష్ నీల, సిబ్లింగ్ రైవల్రీ ప్లీజ్ కంటిన్యూ అన్న. ఓకే రైట్. చూడండి, ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు, ఒకప్పటి అవి లేవు. ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీలకు వచ్చేసినాం. ఎవరైనా కానీ, ఎంత మంచి వ్యక్తులైనా కానీ, ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని మన జీవితంలోకి తీసుకొచ్చుకున్నప్పుడు ఆవిడ కూడా ఏం కోరుకుంటుంది, లేకుంటే వీడు కూడా ఏమనుకుంటుండంటే నేను సపరేట్ ఉండాలి కుటుంబానికి, అటువంటి బరువులు బాధ్యతలు ఉండొద్దు అని సపరేట్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పక్కకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు బతకగలుగుతున్నారు. అంటే ఇదివరకు లెక్క నువ్వు పెళ్లి కాక ముందు వరకు నీకు సిబ్లింగ్ రైవల్రీ ఎంతో కొంత ఉంటుంది, కానీ పెళ్ళి అయినాక కూడా ఆస్తిపాస్తుల పంపకాల దగ్గర ఎంతో కొంత ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే జెలసీ ఫ్యాక్టర్ అనే, జెలసీ ఈజ్ అ నార్మల్ థింగ్, ఎన్వి అనేది నార్మల్ థింగ్. అంటే ఇప్పుడు నీ తమ్ముడు లేకుంటే నీ అన్ననో ఎవరో చెల్లెనో సోదరియో నువ్వు బాగా బాగుపడిపోయినావు, వాళ్ళు నార్మల్ పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ జెలసీ వస్తుంది. వాడేమో మంచిగా బ్రతుకుతున్నాడు, నా కర్మ ఏంటిది ఇట్లా ఉన్నది, అసలు నువ్వు తప్పు చేయకున్నా కానీ ఆ జెలసీ వస్తుంది, ఎన్వి వస్తుంది. యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ సిబ్లింగ్ మీరు సాధ్యమైనంత వరకు ఏం చేయవచ్చు, ఒకవేళ మీకు పాసిబిలిటీ అయితే కనుక వాళ్ళ జీవితంలో కూడా కొద్దిగా మార్పులు రావడానికి, వాళ్ళ ఉన్న సిచ్యువేషన్
ఎలివేట్ కావడానికి, వాళ్ళు ఉన్న సర్కమ్స్టాన్సెస్ ట్రబుల్ ఏదైతే అందులోకి వెళ్ళి బయటపడడానికి మీరు తోచినంత సాయం చేయవచ్చు. మీరు చేసి వాళ్ళ వల్ల మార్పు అవుతలే అనుకోండి, కొందరు ఉంటారు మీరు ఎంత చేసినా ఏం చేసినా కానీ వాళ్ళకి అది సంతృప్తి ఉండదు. ఇంకా వాళ్ళ కోరిక ఏముంటుందంటే మిమ్మల్ని కూడా వాళ్ళ స్థాయికి దిగజార్చాలని కోరిక ఉంటుంది. సో అటువంటి టైం లోపల మీరేం చేయాలి, ఒక సేఫ్ లిమిట్, ఒక బౌండరీ, ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళకు మీకు. అంటే 24/7 వాళ్ళకు అవైలబుల్ ఉండకపోవడం, కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, మీరు చేయగలిగిన సాయానికి కూడా ఒక లిమిటేషన్ పెట్టుకోవడం, అటువంటివి చేయాలి. ఇప్పుడు మీ సంపాదననే 10,000, సింపుల్ మాటలలో చెప్పుకుందాం, 10,000 అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రతి నెల 5,000 సంపాదన కావాలి, ఇంకా అడిషనల్ అనుకోండి. మీరు ఏం చేయగలుగుతారు? మీ వల్ల కాదు కదా, అదా మీ సోదరునికో సోదరికో సాయం చేయడం. మీ వల్ల ఎంత అవుతుంది? 2,000 అవుతుంది అనుకోండి సాయం చేయడం. చేయాలి, అంతమందిని చేయాలి. చేసి అది చెప్పాలి, నా వల్ల ఇంతే. నువ్వు ఉన్న సిచ్యువేషన్ బయటపడాలంటే నువ్వు పలానా షాప్ పెట్టుకో, పలానా దగ్గర పని చేయి, పలానా ఇంకొక ఎంప్లాయ్మెంట్ అవెన్యూ క్రియేట్ చేసుకో, రెవెన్యూని స్ట్రీమ్ని క్రియేట్ చేసుకో అని వాళ్ళకి అట్లా హెల్ప్ చేయాలి. పూర్తిగా వదిలేయడం కాదు, వాళ్ళ హెల్ప్ చేసుకుంటూ మనం మునిగిపోవడం కూడా కాదు. అర్థమవుతుందా? సో రైవలరీ ఈజ్ కామన్, సిబ్లింగ్ రైవలరీ ఈజ్ నార్మల్. నువ్వు ఏ హ్యూమన్ బీయింగ్తో పోల్చుకున్నా కానీ రైవలరీ ఉంటుంది. అంతెందుకు, మీకు పాప పుట్టింది అనుకోండి, ఒక చిన్న పాప ఉంది, ఆడపిల్ల, 3 సంవత్సరాల పిల్ల ఉందనుకోండి. ఆ పిల్ల కూడా కన్ఫ్రంట్ చేస్తుంటుంది, కాంపిటీషన్ చేస్తుంటుంది తల్లితోటి. ఇప్పుడు తండ్రి ఎక్కువ చనువు ఉన్నాడు తల్లితోటి అనుకోండి, ఆ పిల్ల తల్లిని పోయి 4 చంపుతుంది టప్ప. ఏం ఫీల్ అవుతుంది ఆ పిల్ల అంటే, వీడు ఫాదర్ అనే వ్యక్తి, వీడు నా ప్రాపర్టీ, వీడు లవ్ అటెన్షన్ అంతా నాకు రావాలి. తల్లితోటి కూడా ఆమె పోల్చుకుంటుంది, అరే నువ్వెట్లా అటెన్షన్ తీసుకుంటావు అది అని. ఆ నార్మల్ హ్యూమన్ టెండెన్సీ, అది ఎనీ స్పీసీస్లో అయినా ఉంటుంది. అది నార్మల్ థింగ్గా చూసి మనం ఎంత లిమిట్లో ఉండాలి, ఎంత దూరం ఉండాలి, దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? మీ యొక్క సిబ్లింగ్ రైవలరీ గురించి అక్కడ దాకా చెప్పిన తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో కూడా మాట్లాడుకుందాం ఆ టాపిక్ గురించి. ఇంకేం అడిగినారు ఇంతకుముందు క్వశ్చన్లు చెప్పండి, గుర్తు చేయండి, వాటి గురించి చెప్తాను. ఎంతసేపు అవుతుంది లైవ్ నడవబట్టి? నాకు తెలిసి అరగంట దాటిపోయిందా? గంట అయింది. కొన్ని చెప్తా టిప్స్ క్లోజ్ చేసే లోపల. ఏం టిప్స్ చెప్తా అంటే, మెడిటేషన్ కనుక మీకు తెలియకపోతే యూట్యూబ్లో చూసో ఆన్లైన్లో చూసో ఏదైనా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ నేర్చుకోండి. మీ లైఫ్లో చాలా మార్పు వస్తుంది. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటిదంటే, ఆర్థిక స్వావలంబన ఎట్లన్నా చేసి సాధించడానికి ప్రయత్నం చేయండి. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు కదా, జెలసీని ఎలా తగ్గించుకోవాలి, యాక్సెప్ట్ చేయడమే. జెలసీ అనేది నార్మల్ థింగ్ అని యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు దాని గురించి పెద్ద ఫరక్ కాదు కదా. కాబట్టి వీఆర్ హ్యూమన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కోపము, ద్వేషము, ప్రేమ, అనురాగము, జెలసీ ఇవన్నీ ఉంటాయి. ఇది నేను హ్యూమన్ బీయింగ్, నేను పెద్ద తోపని కాదు, నేను నార్మల్ పర్సన్ని అన్న ఫీలింగ్ మనం తెచ్చుకోగలిగితే మార్పు వస్తుంది. ఏదో చెప్తున్నా, మెడిటేషన్ నేర్చుకోండి. రెండోది, మీరు కనుక మీకు ఏదన్నా మీ జీవితంలో ఏదో లోటు ఉంది, మీకు డబ్బుల దగ్గర లోటు ఉంది, మీకు జ్ఞానం దగ్గర లోటు ఉంది, లేకుంటే మీ ఏదో మార్పు రావాలనుకోండి, ఎప్పుడు కూడా మనం ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం అనుకోవద్దు. ఒక గురువుని ఎంచుకోండి, ఒక మెంటోర్, ఒక గైడ్ని ఎంచుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి. ఎవరైనా బాగుపడిపోయారు అనుకోండి మీ సమాజంలో సర్కిల్స్లో, వాళ్ళ దగ్గర పోయి ఒక స్టూడెంట్ లెక్క బిహేవ్ చేయండి. అరే భయ్, నేను సేమ్ ఏజ్, మన ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకటే కాలేజీలో చదువుకున్నాం. అరే నువ్వేంటరా మంచి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నావు, మంచి కుటుంబంతో ఉండగలుగుతున్నావు, ఏం చేసినావు నాకు కొంచెం చెప్తావా? జెలసీతో అడగద్దు, నేర్చుకునే ధోరణితో అడగాలి. అరే నేను కూడా బాగుపడదాం అనుకుంటున్నా, ట్రీట్ మీ లైక్ ఎ స్టూడెంట్, నాకు నేర్పు, లేకుంటే కనీసం కొంచెం దాని జ్ఞానాన్ని పంచు. ఇట్లా ఒక 10 మంది దగ్గర, సాధ్యమైనంత వ్యక్తుల దగ్గర తెలుసుకొని దాన్ని మన బ్రెయిన్ అప్లై చేయాలి, మన మైండ్ అప్లై చేసి మనం ఏది పాసిబుల్ అవుతుంది, ఏది ట్విస్ట్ చేయొచ్చు, ట్వీక్ చేయొచ్చు, అవి ఫాలో అవుతుండాలి. ఓకే. ఇంకొకటి, ఇంతకుముందు ఒక వ్యక్తి అడిగారు ఆల్కహాల్ కన్సంప్షన్ గురించి. చూడండి, మనము ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆల్కహాల్ చాలామంది, నాకు తెలిసిన సర్కిల్స్లో చాలామంది మంచి హైఫై పీపుల్ కూడా
తీసుకుంటారు. అది ఎప్పుడంటే వాళ్ళు పని చేసి అంతా అయిపోయాక, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంది. మనం ఏమనుకుంటాం, లేడీస్ మందు తాగారు కావచ్చు, లేకుంటే సంథింగ్ ఏదో అది. షీఈ్ అన్ హానెస్ట్ ఉమెన్. కష్టపడి పని చేస్తుంది. నైట్ అంతా అయిపోయాక డ్యూటీ ముగించుకొని వచ్చినాక హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని కొంచెం తీసుకుంటారు అనుకోండి. ఆమె పోయి ఎవరికి హాని చేస్తలే, వాళ్ళ హస్బెండ్ పోయి ఎవరికి హాని చేస్తలేరు కదా. వాళ్ళు రిలాక్స్ కావడానికి అది కూడా కొంచెం హైఫై మందు తాగుతారు అనుకోండి. పెద్ద ఫరక్ ఏమైనా అవుతుందా? లేదు. అదే ఒక సామాన్య వ్యక్తి, గృహస్థుడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్, వాడి సంపాదనే 500 అనుకోండి రోజుకి. వాడు కష్టపడ్డదానికి 300 రూపాయలు మందు ఆడడానికే పెడుతున్నాడు. వాడు తిండి తిన్నాడు వచ్చినాక, వాడు ఆరోగ్యం దెబ్బతిన్నది, లివర్ పోయింది, ప్యాన్క్రియాస్ పోయినాయి, లోపల స్కాన్ తీస్తే ఏం కనిపిస్తుంది, అంతా నల్లగా వస్తుంది అనుకోండి. అని తాగమని చెప్పగలుగుతాం మనం? తప్పే కదా. వాని అది మోరల్గా కరెక్ట్ కాకపోయినా కానీ మనం వాని ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీని మనం ఇంపీచ్ చేస్తున్నా కానీ వాడికి ఏం చెప్పొచ్చు? అరే బాబు, నీకు సెట్ కాదురా తాగడం, నువ్వు మొత్తానికే మానేయి అని చెప్పొచ్చు. మరి నువ్వు కథలు చెప్తున్నావు కదరా, సోది చెప్తున్నావు, మరి నువ్వు తాగవంటే, ఇప్పుడు నాకున్న ప్రొఫెషనల్ వర్క్కి లేకుంటే నాకు ఒకప్పుడు దాటుని అది బంద్ చేసిన. అది కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాగండి. ఒక రిలేటివ్ చనిపోతే నేను ఆ ఊరికి వెళ్ళి ఆడ పార్టిసిపేట్ చేస్తాం కదా. తెలంగాణ కల్చర్ ఏంటిది, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళను ఓదార్చడానికి వాళ్ళకు ఒక చిన్న బాటిల్లో పెగ్గో ఏదో కూర్చొని కంపెనీకి కూర్చొని వానికి పోసి మనం కొద్దిగా తీసుకొని వస్తాం. కర్మగాలి ఒక బీర్ తాగి నేను బస్సులో వస్తున్నా. నా ఫోన్ ఉంటుంది చూసారా, ఫోన్ సైడ్కి పెట్టుకునేది. నేను నార్మల్గా నైట్ పాయింట్ లాల్చీ పైజామా వేసుకుని తిరుగుతాయి ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ. నా పక్కన నైట్ పాయింట్ దాంట్లో ఇట్లా పెట్టుకొని బస్సు లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయి కదా. వస్తుంటే అప్పుడు బస్సు బయలుదేరింది. 5 నిమిషాలు అయినాక నా ఫోన్ కనిపిస్తలేదు. ఇట్లా చూసుకున్నా, అరే ఫోన్ లేదు, అరే ఎట్లా అని చెప్పి ఇప్పుడు ఎవరన్నా ఒకరిని అడగాలి కదా. నా పక్కన ఉన్న వ్యక్తిని ఈ నెంబర్కి ఫోన్ చేయవా, నా ఫోన్ మిస్ అయినట్టున్నా అని అడిగిన. కానీ వాడికి మందు వాసన వస్తుంది కదా, వాడు నాకు ఫోన్లో బ్యాటరీ లేదు, ఇవాళ రేపు బ్యాటరీ లేకుండా ఎవడున్నాడు, బ్యాలెన్స్ లేకుండా ఎవడున్నాడు, వాడు లేదంటాడు. అప్పుడు నాకు శరం అనిపించింది, అరే ఇంత చీప్ అయిపోతామా మందు తాగితే. నలుగుట్లో తిరిగినా కానీ అది మన ఇంట్లో కన్ఫైన్ స్పేస్లా కూర్చొని మనం తాగి పడుకున్నావు లేకుంటే ఏదైనా జరిగిందనుకో, సో అది నడుస్తుంది. కానీ మనం సొసైటీకి వచ్చినప్పుడు ఒక బ్యాడ్ ముద్ర ఉన్నది. వాడు అనేసరికి నాకు షేమ్ అనిపించింది. అరే ఏంద్రా బాబు, తలకాయ కొట్టేసినట్టు అయిపోయింది. కండక్టర్ దగ్గరికి పోయి ఫోన్ చేయమని అడిగిన. ఫోన్ చేస్తే అది పక్కకే, నా సీట్ పక్కకే పడిపోయింది ఫోన్. అప్పుడు అనిపించింది, ఎందుకురా బాబు అవసరమా మనకి తలకాయ నొప్పులు, ఇది అది. ఎవరన్నా పార్టీ అడిగితే మా ఫ్రెండ్స్ ఇస్తా. కానీ అందులో కూర్చొని మనం ఎక్కడైనా ఇప్పుడు పెద్ద నేను కూర్చొని తిరిగే వ్యక్తులు, కొంచెం హైఫై వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు పిలుస్తారు, గౌతమ్ పలానా ఏదో గొడవ ఉందో, పంచాయతీ ఉందో, లేకుంటే సమ్ ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉందో, లేకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో ఇష్యూ ఉందో అని అందరి దగ్గరికి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు అది అయిపోయినాక వాళ్ళు కూర్చుంటారు నార్మల్గా. అట్లా అని చెప్పి మనం వానికి కూర్చోబెట్టి మీరు చేస్తున్న తప్పు, మంది అవుతా ఆగమవుతారు, నీ లివర్ పోతుందని చెప్తామా? లేదు. ఇట్స్ దేర్ ఫకింగ్ బిజినెస్, నన్ ఆఫ్ మై బిజినెస్ మ్యాన్. అది వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాడు రిలాక్స్ కావడానికి ఏదో తాగుతున్నాడు. వాడు పోయి ఎవరిని మర్డర్ చేస్తలేడు కదా, మళ్ళీ వాడి ఇంట్లో కూర్చొని తాగుతున్నాడు. సో ఫరకేం కాదు. సో నేనేం వాడికి అది చెప్పా, మందు తాగుతుంది ఏది అవుతుంది కదా అవుతుంది. కానీ వాళ్ళతో కూర్చుంటా, కంపెనీకి కూర్చొని కూల్ డ్రింక్ పెట్టుకొని మాట్లాడతా. అర్థమైందా? సో మీరు ఇంతకుముందు అడిగిన ఆమె పేరు ప్రశాంతియ, ఆమెకు నేను చెప్పిన సమాధానం ఏంటిదంటే, ముఖ్యంగా ఏం చేయండి అంటే ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అతడికి పిల్లల గురించి చెప్పండి, తాగితే జీవితం ఏ విధంగా వ్యర్థమవుతుంది, నష్టమవుతుందో చెప్పండి. అది చెప్పుకుంటేనే నేనేం చెప్తా అంటే మీకు, అమ్మ మీరు ఫైనాన్షియల్గా మీ కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక విద్య నేర్చుకోండి. మిషన్ కుట్టడమో, మేకప్ చేయడమో, బ్యూటీ పార్లర్ కోర్సు చేయడమో, ఏదో ఒక చిన్న పని. మీకు ఏం వస్తలేదు, ఏ జ్ఞానం లేదు, చిన్న కిరాణం షాప్ పెట్టుకొని మామూలు పెట్టుకున్నా కానీ బ్రతుకుతారు. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ రేపు మగవాళ్ళు వాడు ఎంతకాలం ఉంటాడో, ఎప్పుడు ఆగమవుతాడో గ్యారంటీయే లేదు. సో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటున్నారు. అట్లా అని చెప్పి పూర్తి మీ యొక్క ఎఫర్ట్, ఫోకస్ అంతా మీ భర్త పైన పెట్టారనుకోండి, ఫ్యూచర్లో ఏమన్నా జరిగిందనుకోండి, అప్పుడు రెండుకి దాన్ని ఏమంటారు తెలుగులో, రెంటికి చెడ్డ రేవడి. మీ జీవితం ఖరాబ్ అయిపోతుంది, మీకు స్కిల్ ఉండదు. మీరు అట్లా అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, గవర్నమెంట్ పైననో, ఎవరిపైననో, చుట్టాల పైననో, బంధువుల పైన ఆధారపడే బ్రతకాల్సి వస్తుంది. సో నేనేం చెప్తా అంటే, మీ కాళ్ళపైన మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి.
మీ భర్తను పట్టించుకోండి అట్లని చెప్పి వాడిని రోడ్డు మీద వదిలేయమని చెప్తలేను. వాడు మారడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా పెద్ద మనుషులు మంచి మనుషుల మధ్యన కూర్చోబెట్టి హితబోధ చేయించండి. వారు మారేటట్టు ప్రయత్నం చేయండి. మీ శక్తి శాయశక్తుల పని చేసుకుంటేనే మీరు కూడా ఒక కాళ్ళపైన నిలబడి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా కలామిటీ జరిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ఇది నేను చెప్పగలుగుతాను మీకు. సరే అండి, దాదాపు 1 అవర్ అయిపోయింది. ఈ లైవ్ని షేర్ చేస్తా, మీరు తర్వాత కూడా ప్లే చేసుకొని చూడొచ్చు. వీలైతే కనుక యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా, అట్లా కూడా మీరు చూడొచ్చు. అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను, నాకు టైం ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు, మీతోటి ముచ్చట పెట్ట బుద్ధి అయినప్పుడు. సో ఇదండి, హ్యావ్ ఎ నైస్ డే అందరు. థ్యాంక్ యూ. లైవ్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు, ప్రశ్నలు అడిగిన వ్యక్తులకు థ్యాంక్ యూ, చూసిన వ్యక్తులకు కూడా కృతజ్ఞతలు. చలో బాయ్.